ప్రేమగల మా పరలోక తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ పాసానికి వస్తున్నాం, మీ సహాయం ప్రకటిస్తున్నాం. మాతో మీరు మాట్లాడండి. ఆశతో మీ సన్నిధికి వచ్చాను. మరొకసారి మీ రక్తంలో కడిగి శుద్ధీకరించి నీతిమంతులుగా నిర్మలుగా పవిత్రగా తీర్చి మీ స్వరాన్ని మాకు వినిపించాలి. పౌలు భక్తుని జీవితం ద్వారా ఆయన ప్రభా మరి త్యాగపూరితమైన పరిచర్య ద్వారా మాతో మాట్లాడుతూ వస్తున్నారు. ఈ దినాన్ని కూడా మాట్లాడమని, ఊరికి వినివారం మాత్రం కాకుండా దానికి అనుగుణంగా నడుచుకోవాలంగా మేము ఉండడానికి సహాయం చేయండి. ప్రీసియస్ రాజుపేట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె అలా ఒకసారి మీరు అన్మ్యూట్ చేస్తున్నాను, నేను అందరినీ మ్యూట్ చేస్తున్నాను. ఓకే అన్న, మీరు అన్మ్యూట్ చేసుకో. ఓకే, వన్స్ అగైన్ అడ్వాన్స్ మెర్రీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. Thank you and wish you the same, Anna. థ్యాంక్ యూ బాబా. దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఇది ఆధిక్యతను బట్టి మీకు అందరికీ కూడా 2 డిస్ట్రిక్ట్ కమిటీస్కి, రీజనల్ కమిటీకి కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. లాస్ట్ వీక్ మనం నేర్చుకున్న స్పిరిచువల్ ఇన్సైట్స్ ఒకసారి చూసుకొని ఈరోజు ఆ సందేశంలోనికి వెళ్దాం. 2 వారాలుగా మ్యాన్ అన్న సబ్జెక్ట్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. మనం బోత్ ఇన్ ద స్కూల్ ఆఫ్ గమలియేల్, స్కూల్ ఆఫ్ స్పిరిట్ అండ్ స్కూల్ ఆఫ్ సఫరింగ్, మూడిట్లో కూడా ఆయన ఎక్విప్ అయినట్టుగా మనం చూసాం. మనం కూడా అటువంటి స్కూల్ ఆఫ్ సఫరింగ్లో మరి ఒంటరిగా దేవుని సేవలో గడపడం ద్వారా కూడా మనం ఎక్విప్ అవ్వాల్సిన అవసరం ఉంది పరిచర్య కోసం. ఎక్విప్ అండ్ ఎన్లార్జ్ అన్నది మన ఈ 3 సంవత్సరాల కొరక ఏర్పాటు చేయబడిన కోర్ థీమ్ అన్న సంగతి మీకు బాగా తెలుసు. థ్రస్ట్ ఏరియా. మరి ఆయన హృదయ అభిలాష ఏంటంటే టు నో హిమ్, మేక్ హిమ్ నోన్ అండ్ మేక్ అదర్స్ లైక్ హిమ్. ఆయన ఇంకా ఇంకా ఎరుగుతూ ఉండడం, ఆయన ఇతరులకు ఎరిగింపజేయడం, ఎరిగిన వారిని ఆయన కుమారుని స్వరూపంలోనికి మారుస్తూ ఉండడం దేవుని కృపచేత. మరి రోల్ మోడల్గా ఒక మదర్ లాగా, ఫాదర్ లాగా ఎలా ఉన్నాడో అలా మనం కూడా మన కొలీగ్స్కి, మన మెంటీస్కి, మన కో బిలీవర్స్కి ఉండాల్సిన అవసరం గురించి నేర్చుకున్నాం. బోత్ హిల్ ఎక్స్పీరియన్సెస్ అండ్ వ్యాలీ ఎక్స్పీరియన్సెస్, ప్రివిలేజెస్ అండ్ ఛాలెంజెస్ కూడా మన ఆత్మీయ ఎదుగుదలకు దేవుడు ఉపయోగిస్తాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుని మరి థర్డ్ హెవెన్ విజను ప్లస్ థార్న్ ఇన్ ద ఫ్లెష్ 2 కూడా ఆ రెండింటికి ఉదాహరణలుగా మనం చూసాం. దేవుడు మన యందు విశ్వాసం ఉంచి విధేయత చూపిస్తే మన ద్వారా ఆయన కార్యాలు జరిగించుకుంటాడని పౌలు జీవితం ద్వారా దేవుడు చేసిన అద్భుతాల లిస్ట్ కూడా మనం చూడడానికి దేవుడు కృప చూపించాడు. ఆయన లైఫ్ ఈజ్ అన్ ఓపెన్ బుక్ అన్న సంగతి మనం చూసాం. నేను ఎలా జీవిస్తున్నానో మీరు ఎరుగుదురు అంటాడు. నేను ఎటువంటి మనస్సాక్షితో ఉన్నానో దేవునికి తెలుసు అంటాడు. దేవుని యొక్క మెప్పు కోసం మాత్రమే ఆయన జీవించాడు, కానీ మానవుల యొక్క మరి సంతోషం కోసం, వారిని మెప్పించడం కోసం కాదు. కమాన్, పాల్ ద అపోస్టల్, captive of Christ. Captive of Christ, called by grace, crossing borders, changing hearts. Outline, man, mission, martyrdom, man of character. మ్యాన్ గురించే 2 రోజులు మనం చూసుకున్నాం. ఈరోజు మిషన్ చూడబోతున్నాం. మరి చివరి వారంలో వచ్చే శనివారం నాడు మార్టిర్డమ్ అండ్ మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్ 2 చూడడానికి ప్రయత్నం చేద్దాం. మరి చాలా స్లైడ్స్ నేను తయారు చేసుకున్నాను, మిమ్మల్ని దృష్టిలో ఉంచుకుని కాదు, నా ఆత్మ మేలు కోసం నేను వాటిని తయారు చేసుకున్నాను. కొన్నిటి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను, కొన్నిటి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి సమయం సరిపోకపోవచ్చు. అయినప్పటికీ కూడా యూ కెన్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఎట్ ఇట్. ఈ మిషన్ కింద మనం హెడ్డింగ్స్ చూడబోయేది మోటివ్స్, మరి పౌలు యొక్క ఉద్దేశాలు, పౌలు యొక్క మెథడ్స్ ఎటువంటి పద్ధతులు ఉపయోగించాడో, మూవింగ్ ఆఫ్ ద స్పిరిట్, దేవుని ఆత్మచేతలో నడిపించబడ్డాడో, మిషనరీ అడ్వెంచర్స్, మిషనరీ జర్నీస్ని మిషనరీ అడ్వెంచర్స్ అని పిలిచాను నేను. మరి మాన్యుస్క్రిప్ట్స్, ఆయన రాసిన రాతలు లేకపోతే ఆయన రైటింగ్స్, మెసేజెస్ టు గవర్నర్స్ అండ్ మెసేజెస్ టు అదర్స్. ఈ హెడ్డింగ్స్ మనం ఈరోజు చూడబోతున్నాం. మోటివ్, ఆయన మిషన్ వెనక ఉన్న ఆయన మోటివ్ ఏంటంటే, ఆయన ఉద్దేశం ఏంటంటే, ఆయన ఎవెంజలిస్టిక్ ఎఫర్ట్స్ అన్నిటికంటే ఆయన యొక్క వెనక ఉన్న ఉద్దేశం ఏంటంటే డ్రాయింగ్ పవర్ ఆఫ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ప్రేమ నన్ను బలవంతము చేయుచున్నది. వాట్ ఏ వండర్ఫుల్ థింగ్ ఇట్ ఈస్. గుర్తుపెట్టుకుందాం. పోయిన వారం ఒక్క స్లైడ్ గుర్తుపెట్టుకోడు చాలన్నాను. టు నో హిమ్, టు మేక్ హిమ్ నోన్ అండ్ టు మేక్ అదర్స్ లైక్ క్రైస్ట్ అని. అలాగే ఈరోజు కూడా మరి లవ్ ఆఫ్ క్రైస్ట్,
క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది అన్న విషయాన్ని మనం కూడా మన పరిచర్యకు క్రీస్తు ప్రేమే మనల్ని ముందుకు నెట్టాలి ఆ విషయాన్ని మనం గమనిద్దాం. ఒక అన్నో అక్కో చూస్తున్నాడు అన్న ఉద్దేశంతో కాదు. రెండోది ఇన్ఎస్కేపబుల్ సెన్స్ ఆఫ్ అబ్లిగేషన్. రిఫరెన్సెస్ కూడా నేను అక్కడ ఇస్తా ఉన్నాను చూడండి. ఆ భారము నా మీద మోపబడి ఉన్నది, నేను రుణగ్రస్తుడను దేవుడికి, ఆ రుణం తీర్చుకోవడం కోసం నేను పనిచేస్తున్నాను అంటాడు. వాట్ ఎ వండర్ఫుల్ థాట్స్ ఈ రెండు కూడా. లవ్ ఆఫ్ క్రైస్ట్ అండ్ ఎ సెన్స్ ఆఫ్ ఆబ్లిగేషన్, ఆ రెండింటితో ఆయన పనిచేసినట్టుగా చూస్తాం. ఆయన మిషన్లో ఆయన ఉపయోగించిన పద్ధతులు కనుక చూస్తే నాట్ అండ్ హిట్ అండ్ రన్ టైప్ ఆఫ్ వెళ్ళడం, వాక్యం చెప్పడం, వాడు అంగీకరించాడు, లేదంటే లేదు, అంగీకరించినోడు ఏమైపోయాడో కూడా నాకు తెలియదు, దేవుడే ఆవిడ గురించి లెక్క చూసుకుంటాడు అనే బ్యాచ్ కాదండి ఈయన. చూడండి, ఒక్కొక్కరికి ఇండివిజువల్ గాను గ్రూప్స్ గాను మాస్ అండ్ పర్సనల్ ఎవాంజలిజం చేసి వారిని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి నడిపించడం. అంత మటుకే కాదు, వారి గురించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం, పాస్టరల్ కేర్ అండ్ ఫాలో అప్, విజిట్ చేశాడు, ఉత్తరాలు రాశాడు, కొంతమందిని తమ తోటి పనివారిని అక్కడికి పంపించాడు. ఫాలో అప్ ఈజ్ ఇంపార్టెంట్. రెండోది పొజిషనింగ్ స్ట్రాటజిక్ సెంటర్స్. మరి కొరింథుని ఒక స్థానంగా తీసుకుని, స్ట్రాటజిక్ సెంటర్గా తీసుకొని, కేంద్రీయ స్థానంగా అక్కడ నుంచి ఆ ఏరియాలో పరిచర్య చేసినట్టు 1.5 year అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఎఫెస్లో 3 సంవత్సరాలు ఉన్నట్టుగా చూస్తాం. అదొక స్ట్రాటజిక్ సెంటర్. అక్కడ ఉన్నాడు ఆయన. ఆ మిగిలిన ప్లేసెస్ అన్నింటినీ కూడా మరి కవర్ చేయడానికి దాన్ని ఉపయోగించుకున్నట్టుగా మనం చూస్తాం. మనం కూడా 70 స్ట్రాటజిక్ సెంటర్స్ ఐడెంటిఫై చేసుకున్నాం 2000 yearలో. ప్రతి జిల్లాలోనూ 3 సెంటర్స్ ఐడెంటిఫై చేసుకుని ఆ ప్రముఖ కేంద్రాల పట్ల శ్రద్ధ చూపించి వాటిని ప్రభు కోసం సంపాదించుకుని వాటిని బేస్ చేసుకుని చుట్టుపక్కల సెంటర్స్ రీచ్ అవ్వడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. మీకు తెలుసు, ప్లాంటింగ్ ఆఫ్ చర్చెస్. మరి వాళ్ళని ఫాలోఅప్ చేసిన తర్వాత వీళ్ళు అక్కడ ఉండలేరు కాబట్టి లోకల్ లీడర్స్తో ఒక సంఘాన్ని స్థాపించి వాళ్ళకి నాయకత్వం అప్పగించి, ఈయన అక్కడ ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ ఆ విశ్వాసులు ముందుకు కొనసాగేలాంటి ఏర్పాట్లు చేసేవాడు ఆయన. వండర్ఫుల్ థింగ్ ఇట్ ఈజ్. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్ దోస్ థింగ్స్. ప్రొపెల్లింగ్ మిషనరీస్. ఆ సంఘాలు కూడా వాళ్ళు మిషనరీస్ని పంపించేవంట తెలుసా. ఈయన ఒక్కడే మిషనరీగా వెళ్ళడం కాదు కానీ మరి మిషనరీస్ని పంపించి మరి లోకమంతా కూడా ప్రభు కోసం, అప్పటికి తెలిసిన లోకం అంతా కూడా ప్రభు కోసం రీచ్ అవ్వడం కోసం మిషనరీస్ పంపించేవాడు. ఈ పేర్లు ఎప్పుడన్నా విన్నారా? సోపేటర్, గాయు, స్టెఫనాస్, ఫార్చునేటస్, సెకండస్ అన్న పదం అయితే నిన్నటి వరకు నేను వినలేదు, బైబిల్లో చదువుతున్నాను. మరి అపోస్తల కార్యాలలోంచే తీసుకున్నానండి రిఫరెన్సెస్, నేను ఇప్పుడు చెప్పలేను మీకు. వీళ్ళందరినీ కూడా ఆ సంఘాలు మిగిలిన చోట్లకి మరి మిషనరీస్గా పంపించి అక్కడ పరిచర్య ప్రారంభించడానికి సాధారణమయ్యారట. ప్రిపరేషన్ ఆఫ్ లీడర్స్, ఎక్విప్ అండ్ ట్రైనింగ్ లీడర్స్, కీపింగ్ ద నెక్స్ట్ జనరేషన్ ఇన్ మైండ్. వచ్చే తరాన్ని దృష్టిలో ఉంచుకొని గుర్తుపెట్టుకోండి, గమనించండి. మనకు తెలుసు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో కనుక మనం చూసినట్లయితే పౌలు మొట్టమొదటి జనరేషన్ అని, ఆయన దేవుడు తనకిచ్చిన దర్శనాన్ని, ఆ పదార్థాన్ని, మంచి పదార్థాన్ని, ఆ గాస్పుల్ని మరి రిలయబుల్ అండ్ ఏబుల్ మెన్కి అందించాలని సెకండ్ జనరేషన్ తిమోతికి అందించాడు. తిమోతి మరి రిలయబుల్ అండ్ ఏబుల్ మెన్కి అంటే సామర్థ్యం కలిగిన మరి నమ్మకమైన మనుషులకు అప్పగించడం 3rd జనరేషన్. వాళ్ళు 4th జనరేషన్ కూడా అందించాలి. ఆ జనరేషన్ పీపుల్ ఎలా ఉండాలో తెలుసా? పీపుల్ ఆఫ్ క్యారెక్టర్, పీపుల్ ఆఫ్ కాంపిటెన్స్ అండ్ పీపుల్ ఆఫ్ కమిట్మెంట్గా ఉండాలని చూసినట్టుగా మనం చూస్తాం. దయచేసి అక్కడ మీరు గమనించి చూసినట్టయితే అయ్యా ఆయన మరి గ్యాదరింగ్స్ మీద కంటే కూడా జనరేషన్స్ని కాన్సన్ట్రేట్ చేసినట్టు చూస్తాం. కొద్దిమంది మీటింగ్కి వచ్చారు, కొద్దిమంది అంగీకరించారు, ఇప్పటికి సరిపోయింది అనుకోవడం కాదండి. దట్ ఈస్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ గ్యాదరింగ్. ఫోకస్ ఆన్ జనరేషన్స్. 4 generations దృష్టిలో ఉంచుకొని ప్లాన్ చేసి లీడర్స్ని ఎక్విప్ చేసేవాడు. దయచేసి గమనిద్దాం. ఎంఫసిస్ ఆన్ క్వాలిటీ, క్వాంటిటీ కాదు కానీ క్వాలిటీ. అది సర్వెంట్ లీడర్షిప్ మీద ఎంఫసిస్ ఉంచేవాడు. మీరు చూసినట్లయితే మరి అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 31వ వచనం చూసినట్లయితే వాడు దేవుని భయమందును పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ యందును పెరుగుతున్నారు, అదే సమయంలో నంబర్లో కూడా ఇంక్రీజ్ అవుతున్నారు. క్వాలిటీ అండ్ క్వాంటిటీ. రెండోది చూసినట్లయితే 12వ అధ్యాయం 24వ వచనంలో కూడా చూసినట్లయితే వాక్యము ప్రబలుచు వ్యాపించుచుండెను అన్నమాట రాయబడింది. మరి 16వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే సంఘాలన్నీ కూడా విశ్వాసంలో స్థిరపడుతున్నాయి, బలపడుతున్నాయి. అట్ ద సేమ్ టైం ఇంక్రీజ్ ఇన్ నంబర్.
నంబర్ కూడా పెరుగుతుంది. నంబర్ కూడా అవసరమండి. దయచేసి క్వాంటిటీ అక్కర్లేదు అనుకోబాకండి. సర్వసృష్టికి సువార్త ప్రకటించమన్నాడు దేవుడు. 4.77 కోట్ల ప్రజలందరికీ కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ సువార్త ప్రకటించాలని, ప్రతి కళాశాల కేంద్రంలో ఒక సాక్షి గుంపు ఏర్పడాలని, ప్రతి కళాశాలలో ఒక సాక్షి గుంపు ఏర్పడాలని, ప్రతి కళాశాల కేంద్రంలో ఒక సపోర్టింగ్ ఈజీఎఫ్ గ్రూప్ ఏర్పడాలని దేవుడు మనకిచ్చిన మ్యాండేట్. కాబట్టి నంబర్ అవసరమే, అట్ ద సేమ్ టైం క్వాలిటీ కూడా అవసరమే. Our Lord as well as Paul are interested in qualitative quantity. Come on. గైడెన్స్ చూద్దాం. దేవుడు ఆయన ఎలా నడిపించాడో కనుక చూసినట్లయితే, ఆ రోడ్ టు డమాస్కస్ వెళ్ళేటప్పుడు దేవుడు ప్రత్యక్షంగా ఆయన సంధించి వ్యక్తిగతంగా తన దర్శనాన్ని ఆయనకు బయలుపరిచాడు. ఎందుకు పిలుచుకుంటున్నాడో చెప్పాడు. నేను నిన్ను ఒక సాధనంగా ఉండడం కోసం పిలుచుకున్నాను, నేను ఒక సాక్షిగా ఉండడం కోసం పిలుచుకున్నాను, ఒక సర్వెంట్గా లేకపోతే నా పరిచారకుడిగా ఉండడం కోసం పిలుచుకున్నానని చెప్పాడు. అంత మటుకే కాదు, 13వ అధ్యాయం మొదటి వచనాల్లో కనుక మీరు చూసినట్లయితే, మరి సంఘానికి అంతియొక్కలో ఉన్న సంఘానికి దేవుడు తన ఉద్దేశాన్ని బయలుపరిచి దాని చిత్తాన్ని బయలుపరిచినట్టుగా చూస్తాం. వాళ్ళందరూ కూడా వాళ్ళ మీద చేతులుంచి మరి బర్నబాస్ మీద, పౌలు మీద ప్రార్థన చేసి పంపించినట్టుగా మనం చూస్తాం. పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై, ఒక పక్క పరిశుద్ధాత్మని చేత, ఇంకొక పక్క సంఘం చేత కూడా పంపబడిన వాళ్ళుగా చూస్తాం. దట్ ఈస్ కార్పొరేట్ గైడెన్స్. తర్వాత పరిచర్యకి వెళ్తూ ఉంటే ముసీ దగ్గరికి వెళ్ళేటప్పటికి, వితునీకి వెళ్దాం దగ్గరే ఉంది కదా, అక్కడ సువార్త ప్రకటిస్తే బాగుంటుందంటే, నో అక్కడికి వెళ్ళనివ్వలేదంటే పరిశుద్ధాత్ముడే ఆపేశాడంటే చూసారా. తర్వాత ఇంకాలాగే దేవుని సన్నిధిలో ఎదురు చూస్తున్నప్పుడు మాసిదోనీయుడు ఒకడు కల్లో కనపడి మా దగ్గరికి రమ్మని పిలిచినట్టు, దేవుడు ఆ దర్శనం ద్వారా తనతో మాట్లాడారన్న సంగతి ఆయన గుర్తించినట్టు. అంత మటుకే కాదండి, డబల్ చెకింగ్ హిస్ గైడెన్స్ విత్ హిస్ కొలీగ్స్. లూకా రాస్తాడు అక్కడ, మీరు జాగ్రత్తగా చదివితే 13 నుంచి 28 వచనాల వరకు మళ్ళీ ఒకసారి చదువుతున్నాను నేను నిన్న. చూసినట్లయితే అక్కడ లూకా అంటాడు, మేము ఇది దేవుని చేత కలిగిన తలంపని కలిగి మీ ముందుకు వెళ్ళితిమి అంటాడు. మరి లూకా కూడా అక్కడ ఉన్నాడు కాబట్టి వాళ్ళందరి దగ్గర కూడా వాళ్ళ క్రాస్ చెక్ చేసుకున్నట్టుగా మనం చూస్తాం. ఆయన మిషనరీ వర్క్ వెళ్ళడానికంటే ముందు స్థానిక సంఘంతో నాతో మాట్లాడిన దేవుడు స్థానిక సంఘంతో కూడా మాట్లాడాలని, స్థానిక సంఘం చేత పంపబడి వెళ్ళాలని ఆశపడినట్లుగా మనం చూస్తాం. కమాన్, పాల్స్ మిషనరీ అడ్వెంచర్స్. 3 అడ్వెంచర్స్ ఉన్నాయి. 4వ అడ్వెంచర్ కూడా ఒకటి ఉంది, మీరు తర్వాత గమనించి చూద్దాం. అది మొట్టమొదట మాసిదోనియన్ కాల్, ఆ పిక్చర్ అక్కడ మీరు చూస్తూ ఉన్నారు. ఆయన పరిచర్య కూడా మన పరిచర్య లాగానే, క్షమించండి, ఆయన పరిచర్యలోంచి మనం వీటిని తెచ్చుకున్నామండి. ఎవాంజలిజం, సువార్త ప్రకటించడం, విశ్వాసులైన వారిని శిష్యులుగా తరబిది చేయడం, చక్కని సర్వెంట్ లీడర్షిప్ కలిగిన వ్యక్తులకు నాయకత్వం అప్పగించడం, ఆ విధంగా జరిగినట్టుగా మనం చూస్తాం. ఫస్ట్ మిషనరీ అడ్వెంచర్ 46 నుంచి 48 వరకు, అంటే దాదాపు 2.5 సంవత్సరాల పాటు అది జరిగినట్టుగా మనం చూస్తాం. లుస్తరలో జరిగిన సంఘటన అక్కడ ఫోటోగా మీ ముందు మీరు గమనిస్తున్నారు అనుకుంటాను. అక్కడ పౌలును రాళ్లతో కొట్టి దాదాపు చచ్చిపోయాడు అనుకుని అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, లేచి అదే పట్టణం లోపలికి వెళ్ళి తర్వాత అక్కడ నుంచి దెర్బేకి వెళ్తాడు. అటు నుంచి అటు వెళ్ళిపోవచ్చు, మళ్ళీ అదే పట్టణంలోకి వెళ్ళడానికి చూస్తాం. కమాన్, ఫోకస్ ఆన్ ఏషియా మైనర్. ఏషియా మైనర్ అంటే ఏంటో, ఆ దినాల్లో గ్రీస్ అంటే ఏంటో మనం తర్వాత చూడడానికి ప్రయత్నం చేద్దాం. బర్నబా, జాన్ మార్క్ ఆయనతో పాటు వచ్చారు. కీ ప్లేసెస్ అంతియోక్, కుప్రా, పిసిదియన్ అంతియోక్, 2 అంతియోకలు ఉన్నాయి గమనించండి. పంపించబడిన సంఘం అంతియోక, మరి సువార్త ప్రకటించిన సంఘం పిసిదియా అంతియోక్. ఈకొనియా, లుస్త్రా, దెర్బే ప్రాముఖ్యమైన స్థలాలు విజిట్ చేశాడు. చేసి కొత్తగా అక్కడ ఎస్టాబ్లిష్ అయినట్టుగా మరి అన్యుల మధ్యన మనం చూస్తాం. ఈ అడ్వెంచర్ అయిపోయిన తర్వాత కౌన్సిల్ ఆఫ్ జెరూసలేం కూడా జరిగింది. దాని తర్వాత చూడడానికి ప్రయత్నం చేద్దాం. కుప్రా అనే ఆ దీవి మరి ఎప్రోడైట్స్ ఐలాండ్ అని పిలుస్తారు. కమాన్, ఆ మ్యాప్ కనుక మీరు చూసినట్లయితే నేను పాయింట్అవుట్ చేస్తున్నాను, మీరు గమనించండి. అంతియొకయోలో మొదలైంది, ఇదిగో ఇట్లా వచ్చింది, సలామిస్కి వచ్చింది బ్లూ లైన్, అక్కడ నుంచి పాపుకి వచ్చినట్టుగా మనం చూస్తాం, అక్కడ నుంచి పెర్గాకి వచ్చినట్టుగా చూస్తాం, పెర్గా నుంచి జాన్ మార్క్ ఉండలేక వెనక్కి తిరిగి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. అక్కడ నుంచి పిసిదియన్ అంతియొక్క వచ్చాడు, అంతియొక్క నుంచి ఈకొనియా, లుస్త్రా, దెర్బే. చూడండి, దెర్బే నుంచి తార్సు పక్కనే, ఆ తార్సు నుంచి అంతియొక్క వాడు బయలుదేరిన సంఘం పక్కనే. ఒక విధంగా చెప్పాలంటే నంద్యాల నుంచి కర్నూలు, కర్నూలు నుంచి అనంతపూర్ అంత దూరం ఈ 2 ఊర్లు.
మరి అటునుంచి తార్సుకెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి అంత్యోకు వెళ్ళిపోవచ్చు. నో, మళ్ళీ సంఘాలన్నింటినీ స్థిరపరచాలని చెప్పి వెనక్కి వెళ్ళి లిస్త్రకెళ్ళి, ఈకొనియకెళ్ళి, మరి పిసిదియా అంత్యోకెళ్ళి, పెర్గాకెళ్ళి, తర్వాత అత్తాలియాకెళ్ళి, అక్కడ నుంచి తిరిగి మరలా అంత్యోకకి వచ్చినట్లుగా మనం చూస్తాం. ఒక్కొక్క మిషనరీ జర్నీనే ఒక గంట సేపు మనం మాట్లాడుకోవచ్చు, అంత సమయం లేదు మనకి. రూట్ అండ్ కీ ఈవెంట్స్ చూడండి, 2000 కిలోమీటర్లు పట్టిందంట. అది నెట్లో వెతికితే నాకు దొరికిన సమాచారం ఇది. ఈ మొట్టమొదటి జర్నీ 2000 కిలోమీటర్లు. దాంట్లో 1600 కిలోమీటర్ కాలినడకన నడిచాట. 400 కిలోమీటర్లు మాత్రమే సముద్ర ప్రయాణం చేశాడు ఓడలో. మిగిలిందంతా దాదాపు కాలి నడకన ప్రయాణం చేసినట్టుగా మనం చూస్తాం. ఎంత కష్టపడ్డాడో మనం అర్థం చేసుకోవాలి. అంత్యోకయలో 13 అధ్యాయులు ఇంతకుముందే చెప్పినట్టు సిరియన్ అంత్యోకయలో పరిశుద్ధాత్మ చేత పంపబడిన వాడై అని రాయబడింది. బయలుదేరారు, బర్నబాని తీసుకున్నాడు. మరి జాన్ మార్క్ ఆయనకు పరిచారము చేయుచుండెను అన్నమాట రాయబడింది. మరి సలామీస్ అండ్ పాపు అన్న ప్లేస్లకు వచ్చారు. అక్కడ సమాజ మందిరంలో సువార్త ప్రకటించారు. అక్కడ సెర్గియస్ పాలస్ సెర్గి పౌలు అని రాయబడింది. వివేకము గల సెర్గి పౌలు అన్న మాట రాయబడింది ఆయన గురించి. ఆయన్ను ప్రభు కోసం సంపాదించుకోవడం జరిగింది. అక్కడ ఒక గారడీవాడు, ఎలుము అనబడిన వాడు ఎదిరించటం, అతన్ని మరి దేవుని శక్తి చేత అతన్ని మరి కట్టడి చేయడం మనం చూస్తాం. పెరగాకు వచ్చారు, అక్కడ నుంచి పంపులియాకి వచ్చారు. మరి జాన్ మార్క్ వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు, కారణాలు ఏమైనప్పటికీ కూడా. మరి అంత్యోకు వచ్చారు, అక్కడ సమాజ మందిరంలోకి వెళ్ళారు. అక్కడ అపోజిషన్ ఎదుర్కొన్నారు. మరి మొట్టమొదటిలో వాళ్ళు మీ బోధవాక్యాన్ని ఏమన్నా చెప్పమని అడుగుతారు. తెలుగులో బోధవాక్యం అని ఉంది, మెసేజ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అని ఇంగ్లీష్లో ఉంది. వాక్యాన్ని పంచుకుంటారు చాలా వివరంగా. దాన్ని మనం తర్వాత చూద్దాం. మళ్ళీ వెంటనే అపోజిషన్ వచ్చింది. వెంటనే యూదుల్ని విడిచిపెట్టి అన్యుల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించినట్టుగా మనం చూస్తాం. ఈకొనియాకు వచ్చారు, అక్కడ సువార్త ప్రకటించారు, కొన్ని అద్భుతాలు చేశారు. అక్కడ కూడా హింసను, అపోజిషన్ని ఎదుర్కొన్నారు. లుస్త్రకు వచ్చారు, ఒక క్రిపిల్డ్ మ్యాన్ని, ఒక కుంటివాడిని బాగు చేశారు. ప్రజలందరూ మీదబడి మీరే దేవుళ్ళు, హెర్మే మీరే, ద్యుపతి మీరే అని వాళ్ళిద్దరికీ బలులు ఇవ్వడానికి మొదలుపెట్టారు, దేవుడని ఆరాధించడానికి మొదలుపెట్టారు. వెంటనే కాసేపట్లో అంతకుముందు ఉన్న యూకోనియ నుంచి, అంత్యోక నుంచి కొంతమంది వచ్చి వాళ్ళు రెచ్చగొట్టారంట. వెంటనే వాళ్ళిద్దరిని రాళ్ళతో కొట్టి చంపబోయారు. ప్రజలకు ఎంత వింతగా ప్రవర్తిస్తారో మనం గమనించవచ్చు. తర్వాత దెర్బేకి వచ్చారు, చాలామంది శిష్యులను అక్కడ తయారు చేశారు. మళ్ళా సంఘాలని ఇంతకుముందే నేను చెప్పినట్టుగా మ్యాప్ చూపించేటప్పుడు స్ట్రెంగ్తన్ చేయడం కోసం రిటర్న్ ట్రిప్లో మళ్ళీ అన్ని ప్లేసెస్ విజిట్ చేసుకుంటూ వచ్చారు. అక్కడ సంఘానికి నాయకుల్ని తయారు చేశారు. తర్వాత ప్రార్థించి వారిని దేవుని కృపకు అప్పగించిన వారై అన్న మాటలు రాయబడి, విత్ ప్రేయర్ అండ్ ఫాస్టింగ్ కమిటెడ్ దెమ్ టు ద లార్డ్. వాళ్ళని ప్రభు కోసం అప్పగించి, నేను అప్పుడప్పుడు క్యాంపులో ప్రార్థన చేస్తుంటాను. మా దగ్గర ఉన్నది ప్రభు, క్యాంప్ అయిపోయేటప్పుడు పిల్లలు మరి మాకంటే మీ చేతుల్లో క్షేమంగా ఉంటారు ప్రభు, వెళ్ళిపోతున్నారు, గొర్రెలు తోడేళ్ల మధ్యకి వెళ్తున్నాయి, కాపాడండి ప్రభు అని వాళ్ళకి అప్పగిస్తూ ఉంటాము. తర్వాత అంత్యోకు తిరిగి వచ్చారు. ఏమేమి జరిగిందో అదంతా కూడా రిపోర్ట్ చేయడం చూస్తాం. ఆ సంఘానికి డిఫికల్టీస్ చాలా ఫేస్ చేశారు, దాదాపు చచ్చిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. దాని గురించి చెప్పడం లేదండి. దేవుడు మాకు తోడై ఉండి చేసిన వాటన్నిటి కార్యాల గురించి మాత్రమే ఫోకస్. మనం ఎక్కడికైనా అవుట్రీచ్కి వెళ్ళి వస్తే ఎంత కష్టం జరిగిందో, ఎంత కష్టపడ్డామో, ఎంత ఇబ్బంది పడ్డామో వాటిని ఎక్కువ చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఆయన వాటిని వెనకబెట్టి దేవుడు చేసిన కార్యాలను మాత్రమే చెప్పినట్టు చూస్తాం. అకౌంటబిలిటీ అండ్ ప్రైస్. ఏ సంఘం అయితే తన తిరిగి పంపించిందో దానికి జవాబు చెప్పడం. మన వ్యాలిడిక్టరీ ఫంక్షన్లోనూ, తర్వాత ఏజిఎంలోనూ, స్టేట్ ఏజిఎంలో, నేషనల్ ఏజిఎంలో మనం దేవుడు మనకు అప్పగించిన పని ఎలా చేశామో రిపోర్ట్ ఇవ్వడానికి సూచిస్తుంది. అది అయిపోయిన తర్వాత జెరూసలేం కౌన్సిల్ అవసరం ఎందుకు వచ్చిందా అంటే, మరి యెరూషలేం నుంచి కొంతమంది యూదులు అంత్యోకకు వచ్చి వీళ్ళు ఫస్ట్ ట్రిప్ తిరిగి వచ్చేటప్పటికి, అయ్యా మీరు మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరించడం లేదు, సున్నతి చేసుకోలేదు, మీరు నిజమైన క్రైస్తవులుగా మేము కన్సిడర్ చేయలేము అనే ఒక గలిబిలి సృష్టించినప్పుడు, మరి హైకమాండ్ దగ్గరికి వెళ్దాం, సుప్రీంకోర్టుకి వెళ్ళాలి, అక్కడ నుంచి జడ్జిమెంట్ తీసుకురావాలి అని చెప్పి అక్కడ ప్రజలు అందరూ కలిసి, విశ్వాసులంతా కలిసి పౌల్ని, బర్నబాని డెలిగేషన్ లాగా పంపించడం మనం చూస్తాం. అక్కడ చాలా డిస్కషన్స్ జరిగినాయి. పేతురు తన టెస్టిమనీ చెప్తాడు. కొర్నేలు ఇంటికి వెళ్ళడానికంటే ముందు దేవుడిచ్చిన దర్శనం, అన్యుల్ని కూడా నేను ఏర్పాటు చేసుకుని చెప్పడం, ఆయన రక్షించడం, ఎలా అద్భుత కార్యాలు జరుగుతున్నాయో
పేతురు చెప్తాడు ముందు. తర్వాత పౌలు బర్నబాలు కూడా వాళ్ళు రిపోర్ట్ చెప్తారు. ఇదిగో ఫస్ట్ మిషనరీ జర్నీ అంతా వెళ్ళినప్పుడు ఎలా దేవుడు అన్యుల్ని ప్రభుకు దేవును సంపాదించుకుంటున్నాడో ఆ విషయాలన్నీ కూడా వాళ్ళకి చెప్తాడు. అప్పుడు యాకోబు సంఘ పెద్దగా మరి ఆయన జడ్జిమెంట్ ఇచ్చినట్టుగా మనం చూస్తాం. విశ్వాసుల్ని కొత్తగా అన్యులు ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించినప్పుడు వారందరూ కూడా మోషేలా అంతటినీ ఆచరించాలని చెప్పి వాళ్ళని ఒత్తిడి చేయడం కరెక్ట్ కాదు. కానీ మరి విగ్రహాలకు అర్పించిన దాన్ని తినకూడదని చెప్పి, మరి జారత్వానికి దూరంగా ఉండాలని, మరి రక్తంని తినకూడదని, ఆ విషయాల్లో మాత్రమే జాగ్రత్తగా ఉండాలని చెప్పినట్టుగా మనం చూస్తాం. ఒక అఫీషియల్ లెటర్ రాసి అయ్యా సైలస్ని మరి బర్సబ్బా అనే యూదానికి ఇచ్చి అఫీషియల్గా దాన్ని అంత్యోకకు పంపించారు. వీళ్ళిద్దరితో పాటు మరి పౌలు బర్నబాతో పాటు ఇంకొక ఇద్దరిని ఇచ్చి ఉత్తరం రాసి అఫీషియల్గా వాళ్ళని పంపించినట్టుగా మనం చూస్తాం. సెకండ్ మిషనరీ అడ్వెంచర్ 3 సంవత్సరాలు పట్టిందండి. 15వ అధ్యాయం నుంచి మనం చూడగలుగుతాం దీన్ని. కొరింథు పట్టణాన్ని ఫోటోగ్రాఫ్ మీకు అక్కడ చూపిస్తున్నాం. అక్కడిద్దరు మనుషులు ముగ్గురు కలిసి డేరాలు కుట్టుకుంటున్నారు. మీరు గమనించుంటారు. అకులా ప్రిసిల్లాలను చూస్తున్నాం. అక్కడ పౌలు వాళ్ళతో చేరి డేరాలు కుట్టుకుంటున్నట్టుగా గమనిస్తాం. దాని గురించి వివరంగా చెప్పడానికి నాకు సమయం లేదు. అకులా ప్రిస్కిల్లాలు మరి సీజర్ వాళ్ళని అక్కడ రోమ్ నుంచి తోసేయడం వల్ల ఇక్కడికి వచ్చేసేయడం, ఇక్కడ ఉంటున్నప్పుడు వాళ్ళతో కలిసి ఈయన కూడా అదే వృత్తి గలవాడు కాబట్టి వాళ్ళతో ఉన్నట్టుగా మనం చూస్తాం. యూరప్లోకి గాస్పుల్ ఎంటర్ అవ్వడాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం సెకండ్ అడ్వెంచర్లో. ఆయనతో పాటు జాన్ మార్కుని తీసుకెళ్దామని చెప్పి మరి బర్నబా చెప్తే లేదు, మధ్యలో వదిలిపెట్టి వచ్చేసాడు. అటు సెకండ్ ఛాన్స్ ఇవ్వడానికి ఆస్కారం లేదని పౌలు మరి అతను తీసుకెళ్ళడానికి ఇష్టపడకపోతే బర్నబా జాన్ మార్కుని తీసుకుని కుప్రకి వెళ్ళి పరిచయం చేసినట్టుగా మనం గమనిస్తాం. పౌలు అయితే సైలస్ని తీసుకొని, సైలస్ పేరు ఇంతకుముందు విన్నాం కదా, ఆ ఉత్తరం తీసుకురావడానికి పనిచేసిన వాడు. ఆయన కూడా ఒక ప్రవక్త అని బైబిల్లో రాయబడింది. ఆయన్ని తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత తిమోతి కలిశాడు. తిమోతిని వైద్యుడు లూకాని కలిసి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. కీ ప్లేసెస్ ఫిలిప్పికి వెళ్ళారు, దెసలోనికకి వెళ్ళారు, బెరయకి వెళ్ళారు, ఏథెన్స్కి వెళ్ళారు, మరి కొరింథీకి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. యూరోప్లోకి పరిచర్య మరి ఎక్స్టెండ్ అయినట్టుగా మనం చూస్తాం. చూడండి, మళ్ళీ అంత్యోక నుంచి బయలుదేరారు. తార్సు, దెర్బే, మరి లుస్త్రా, ఈకొనియా, పిసిదియన్, అంత్యోక్, తర్వాత మూసియా నుంచి బితునీకి వెళ్దాం అనుకున్నారు. దేవుడు వాళ్ళని వెళ్ళనివ్వలేదు. ఇక్కడ ఉండగానే వాళ్ళకి మాసిదోనియా నుంచి ఒక వ్యక్తి వచ్చి పిలిచినట్టుగా దేవుడు దర్శనమిచ్చాడు. బయలుదేరారు. త్రోయకు వచ్చారు, అక్కడ నుంచి ఫిలిప్పికి వచ్చారు, తర్వాత తెసలోనికాకి వచ్చారు, బెరయాకి వచ్చారు, మరి అక్కడ నుంచి ఏథెన్స్కి వచ్చారు, ఏథెన్స్ నుంచి కొరింథీకి వచ్చారు. నా పాయింటర్ కనపడుతుంది అనుకుంటాను మీకు. అక్కడ నుంచి ఎఫెస్ మీదుగా మళ్ళీ తిరిగి మరి పాపు మీదుగా తిరిగి కైసరయకు వచ్చినట్టుగా మనం చూస్తాం. కైసరయ నుంచి మరి యెరూషలేముకి వెళ్ళినట్టు, యెరూషలేము నుంచి డమాస్క్కి వెళ్ళినట్టు, డమాస్క్ నుంచి అంతియోకియాకు తిరిగి వచ్చినట్టు మనం చూస్తాం. కమాన్, కీ రూట్ 4000 కిలోమీటర్లు తిరిగారండి రెండవసారి. ఈ రోజులు కాదు, గమనించండి. 4000 కిలోమీటర్లు అంటే మనం ఆలోచి చూస్తే ఇక్కడ నుంచి మరి ఢిల్లీ వెళ్ళి తిరిగి రావడం అని అనుకోవచ్చేమో. మరి 4000 కిలోమీటర్లు, దాంట్లో 2800 కిలోమీటర్లు ఆన్ ఫుట్ నడిచి వెళ్ళడం జరిగిందంట. గుర్రాలు కూడా లేవు అప్పట్లో. ఆయన చంపడానికి వెళ్ళేటప్పుడు అయితే గుర్రాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు ఆయన గుర్రాలు కూడా లేవు. అంతియోక సిరియాలో మొదలుపెట్టాడు. తర్వాత తిమోతి వచ్చి దెర్బేలో కలిసినట్టుగా మనం చూస్తాం. చర్చెస్ని ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. త్రోయకి వెళ్ళారు. మరి ఇంతకుముందే చెప్పినట్టుగా బితునైకి వెళ్దామంటే వెళ్ళొద్దని దేవుడు చెప్పాడు. మాసిదోనియాకి వెళ్ళమని నడిపించాడు. ఫిలిప్పికి వచ్చారు. అక్కడ లూదియా కన్వర్ట్ అయినట్టు చూస్తాం.
అప్పటిదాకా సమాజ మందిరంలో సువార్త ప్రకటిస్తూ వచ్చారు. ఇప్పుడు కొత్త ప్లేస్ ఎదుర్కొన్నారు. నదీ తీరానికి వెళ్ళారట. అక్కడ కొంతమంది ఆడవాళ్ళు కూర్చుని మరి వాళ్ళు ఏం బైబిల్ స్టడీ చేసుకుంటున్నారో తెలియదు. వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ప్రభు కోసం సంపాదించుకున్నట్టుగా మనం చూస్తాం. తర్వాత దినాల్లో చూస్తే సంత వీధిలో అని మరి రాయబడింది. మార్కెట్ ప్లేస్లోకి వెళ్ళి సువార్త ప్రకటించినట్టుగా రాయబడింది. మరి యాంఫీ థియేటర్ లాంటి ఆడిటోరియంలోకి వెళ్ళి తర్వాత ప్రకటించినట్టుగా చూస్తుంది. ఎక్కడ దొరికితే అక్కడ సమయాన్ని అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేవాళ్ళుగా చూస్తాం. అక్కడ దయ్యం పట్టిన ఆమె ఒక అమ్మాయిని ఒక ఆయన్ని ఆమెను స్వస్థపరచడాన్ని మనం చూస్తాం. అందుకోసమని ఆయన్ను జైల్లో పెట్టడం, తర్వాత అక్కడ భూకంపం రావడం, దాని నుంచి బయటికి రావడం, జైలర్ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తును కుటుంబం అంతా కూడా అంగీకరించడం చూస్తాం. తర్వాత తెస్సలోనికకి వచ్చారు, సమాజ మందిరంలో సువార్త ప్రకటించారు. అక్కడ నుంచి మాబ్ నుంచి అపోజిషన్ వచ్చింది. అక్కడ నుంచి బయలుదేరి బెరయకు వచ్చారు. బెరయ క్రైస్తవుల గురించి మీకు బాగా తెలిసి ఉండాలి. గ్రాడ్యుయేట్లుగా మనం ఇది మాకు తెలియదు, బైబిల్లో ఇప్పటి వరకు నేను చదవలేదు అనడం చాలా శోచనీయమైన విషయం. సెకందు అన్న పేరు నిన్నే నేను మొట్టమొదటి చూసినప్పుడు నేను ఎంతో సిగ్గుపడ్డాను. సెకందు అన్న పేరు బైబిల్లో ఉందన్న సంగతి నాకే తెలియదా అన్న సంగతి. మనకు తెలియని విషయాలను అనుకోవడానికి లేకుండా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. మరి వాళ్ళ గురించి ప్రత్యేకమైన విషయం బెరయ వాళ్ళ గురించి పౌలు గారు బోధించినప్పటికీ కూడా అవి లేఖనములను పరిశోధించి చూసి బోధించినవి అలాగున్నవో లేవోనని పరిశోధించి చూశారంట. వండర్ఫుల్ చర్చ్ దట్ ఈస్ బెరయ. ఏ భక్తుడు వచ్చి ఆ భక్తుడు ఏది పెడితే అది చెప్పిపోతే సత్యకీర్తిరావు గారు అనేవాడు, కర్నూలు పీపుల్ యొక్క డాక్టర్ని ఏంటంటే ఎస్సీబీసీ కాలేజీలో ఒక రీసెంట్గా జరిగిన మీటింగ్లో ఏ బోధకుడైతే బోధించాడో ఆయన డాక్టర్నే కర్నూలు క్రైస్తవుల యొక్క డాక్టర్ని అని చెప్పేవాడు. అలా ఉండకూడదు. ఎవరేం చెప్పినప్పటికీ కూడా వాక్యాన్ని పరిశోధించి మనం తెలుసుకోవడానికి మనకు వైట్ టైమ్స్ పీబీఎస్ దేవుడు మన పెద్దల ద్వారా మనకు నేర్పించాడు. ఏథెన్స్కి వచ్చాడు. అది ఇంటలెక్చువల్ క్యాపిటల్ ఆఫ్ గ్రీస్ అట. ల్యాండ్ ఆఫ్ సోక్రటీస్, ప్లాటో అండ్ అరిస్టాటిల్. తెలుసా మీకు సంగతి? సోక్రటీస్, ప్లాటో, అరిస్టాటిల్ ఏథెన్స్ నుంచి వచ్చిన వాళ్ళే. ఉంది, ఒక పెద్ద ఆడిటోరియం ఉంది. అక్కడికి వెళ్ళి ఆయన వాక్యం చెప్పినట్టుగా చూస్తాం. చాలా చక్కగా మొదలు పెడతాడు దాన్ని. తర్వాత మనం దాన్ని స్టడీ చేద్దాం. అన్నోన్ గాడ్, మీరు తెలియబడిన దేవునికి మీరు పూజిస్తున్నారు కదా, ఆ దేవుడు ఎవరో నాకు తెలుసు, నేను చెప్తాను పట్టండి అని చెప్పినట్టుగా చూస్తాం. ఆ విగ్రహాలను చూసి ఆత్మ పరితాపము పట్టలేకపోయాను. వండర్ఫుల్ వర్డ్. అది ఒక్కటే తెలుగులో రాశాను నేను. అక్కడ ఇంగ్లీష్ పదం నాకు అంతగా అనిపించలేదు, కానీ ఆత్మ పరితాపం. మరి ఆ అరియోపగీయుడైన కౌన్సిల్ మెంబర్ అయిన దియోనైసి తర్వాత ఏథెన్స్కి బిషప్ అయినట్టుగా కూడా మనం చూస్తాం. కొరింథులో 1.5 సంవత్సరాలు అక్కడ ఉన్నట్టుగా మనం గమనిస్తాం. మరి ఇంతకుముందే చెప్పినట్టు అకుల ప్రిస్కిలతో కలిపి టెంట్ మేకర్గా పనిచేశాడు. క్రిస్పు అన్న వ్యక్తి, ప్రాముఖ్యమైన వ్యక్తి, అక్కడ ప్రభు యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించినట్టుగా చూస్తాం. అక్కడ నుంచి తిరిగి అంత్యోకకు మళ్ళీ వచ్చి అక్కడ సెండింగ్ చర్చికి, సపోర్టింగ్ కమ్యూనిటీకి రిపోర్ట్ ఇచ్చినట్టుగా చూస్తాం. కొరింథు నుంచి అంత్యోకకు వచ్చే ముందు మరి యెరూషలేంకి వెళ్ళినట్టుగా యెరూషలేంలో కూడా మదర్ చర్చికి కూడా వాళ్ళ రిపోర్ట్ అందించినట్టుగా కూడా మనం చూస్తాం. కమాన్, థర్డ్ మిషనరీ అడ్వెంచర్. ఇది 53 నుంచి 57 వరకు ఏడీలో జరిగింది. 4 సంవత్సరాలు పట్టింది. 18 అధ్యాయం నుంచి 20 వచనం వరకు మనం దీన్ని చూస్తాం. 20 అధ్యాయాల వరకు చూస్తాం. స్ట్రెంగ్థనింగ్ అండ్ టీచింగ్ ఎస్టాబ్లిష్డ్ చర్చెస్, వాటిని బలపరిచినట్టుగా మనం చూస్తాం. తిమోతి, లూకా, ఇంకా కొద్దిమంది ఆయనతో పాటు కంపానియన్స్గా ఉన్నారు. కీ ప్లేసెస్ ఎఫెస్, మాసిదోనియా, గ్రీస్, అకయ అని రాయబడింది. ఆ అకయ కిందకి ఏ ప్లేస్లు వస్తాయో తర్వాత చూద్దాం. త్రోయ అనే ప్రదేశానికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. రిజల్ట్, చర్చెస్ స్ట్రెంగ్థెన్డ్ ఇన్ డాక్ట్రిన్ అండ్ లీడర్షిప్. బోధలో కూడా వాళ్ళని స్థిరపరిచారు. సరైన సిద్ధాంతాన్ని, డాక్టర్ని వాళ్ళకి బోధించారు. లీడర్షిప్ కూడా సరైన వ్యక్తులు, ఎటువంటి వ్యక్తులు నాయకత్వంలో ఉండాలో తీతులోనూ తిమోతిలోనూ చాలా చక్కగా రాస్తాడు. అటువంటి వ్యక్తులను ఎంచుకుని వాళ్ళకి అప్పగించడం మనం చూస్తాం. తర్వాత జెరూసలేంకి రిటర్న్ అయి వచ్చినట్టుగా మనం చూస్తాం. త్రోయలో జరిగిన సంఘటన ఫోటోగా మీకు అక్కడ చూపించాను. ఐతుకు మరి ఆ కిటికీలోంచి కింద పడి చనిపోతే మరి పౌలు ఆయన బతికించడాన్ని ఆ ఫోటోగ్రాఫ్లో మనం చూస్తాం. ఇది త్రోయలో జరిగిన సంఘటన. కమాన్, మళ్ళీ మొదలు పెట్టామండి. అంత్యోకియలోనే మొదలుపెట్టాడు. తార్సుకి వెళ్ళాడు, దెర్బేకి వెళ్ళాడు, లుస్త్రాకి వెళ్ళాడు, అంత్యోక పిసిదియాకి వెళ్ళాడు, ఎఫెస్కి వెళ్ళాడు, తర్వాత త్రోయాకి వెళ్ళాడు, తర్వాత బెరయ, తెసలోనిక, అకయ, మళ్ళీ ఇదంతా తిరిగి వెనక్కి మళ్ళీ తిరిగి వచ్చినట్టుగా మనం చూస్తాం.
పతారా, మిలేతు దగ్గర నుంచి మరి పాలస్తీనాకి ఎక్కడికి మనం చూస్తాం. సీజరయ్యకు వచ్చినట్టుగా తూరు దగ్గరికి వచ్చినట్టుగా మనం చూస్తాం. ఇది ఈ జర్నీని మనం చూసినట్లయితే దీంట్లో దాదాపు 5,000 కిలోమీటర్లు తిరిగారటండి. ఈసారి నెమ్మదిగా పెరుగుతుంది. దాంట్లో 3,400 కిలోమీటర్లు కాలి నడకన నడిచాడంట ఆయన. అర్థం చేసుకోవాలి. ఆ దినాల్లో అనారోగ్యంతో ఉన్నవాడు, ఒకటి తక్కువ 40 దెబ్బలు 5 సార్లు కొట్టబడినవాడు, భయంకరంగా శ్రమలను ఎదుర్కొన్న వ్యక్తి, అనారోగ్యంతో ఉన్న వ్యక్తి అలా తిరగడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మనం చిన్న అనారోగ్యంతో తలనొప్పి వస్తే, కడుపు నొప్పి వస్తేనే ఈజిప్ట్కి వెళ్ళడానికి, యూకి వెళ్ళడానికి భయపడుతుంటాం. గలతీయ, ప్రియాకి వచ్చాడు, అక్కడ సంఘాన్ని బలపరిచాడు. ఎఫెస్కి వెళ్ళాడు, అది ఏషియా మైనర్లో ఉంది. అనేక అద్భుతాలు చేసినట్టుగా చూస్తాం. అక్కడ సిల్వర్ స్మిత్స్ అంతా మరి వాళ్ళ విగ్రహాలు తయారు చేసే వృత్తి అంతా నాశనం అయిపోతుంది, విగ్రహాలు దేవుడు కాదని చెప్పడాన్ని బట్టి వాళ్ళందరూ కూడా దేమేత్రి నాయకత్వంలో మరి గొప్ప అలజడి సృష్టించినట్టుగా చూస్తాం. 2 నుంచి 3 సంవత్సరాల వరకు అక్కడే ఉండి టురాన్న స్కూల్ ఒకటి ఉందంట, తురన్ను అని తెలుగులో రాయబడి ఉంటుంది. ఆ స్కూల్లో మరి 2-3 సంవత్సరాల బైబిల్ కోర్స్ ఆయన నడిపించినట్టుగా మనం చూస్తాం. భక్తుడు రాస్తాడు, ఆయన బయోగ్రఫీ రాసిన జాన్ పొల్లాక్ గారు రాస్తాడు. అదో స్కూల్ అంట, దినమంతా స్కూల్ నడుస్తుంది. ఆ స్కూల్కి ముందు, స్కూల్ అయిపోయిన తర్వాత ఆయన స్కూల్ని వాడుకునేవాడు అంటాడు. దాంట్లో కొద్ది మందిని ట్రైన్ చేసినట్టుగా చూస్తాం. ఎఫెఫ్రా, తుకికు, త్రోఫిము, ఒనిసిఫోరు అలాంటి కొద్ది మందిని ఆ 2-3 సంవత్సరాల చక్కని థియలాజికల్ ట్రైనింగ్ వాళ్ళకి ఇచ్చినట్టుగా మనం చూస్తాం. మాసిదోనియాకి వచ్చాడు, గ్రీస్కి వచ్చాడు. గ్రీస్ని అకయ అని పిలిచేవాళ్ళు అప్పట్లో. అక్కడ చర్చెస్ని ఎంకరేజ్ చేసినట్టుగా చూస్తాం. 1-2 కొరింథీ పత్రికలు కూడా అక్కడి నుంచే రాశాడని బైబిల్ భక్తులు చెప్తారు. త్రోయాకి వచ్చాడు, అక్కడ రాత్రంతా వాక్యం బోధిస్తూ ఉంటుంటే మరి కిటికీలో కూర్చున్నాడంట. ఆ యవనస్తుడు ఎందుకు కూర్చున్నాడో తెలీదు, ఐతుకు బయటపడ్డాడు, చచ్చిపోయాడు అంటాడు ఆ భక్తుడు రాశాడు, జాన్ పొల్లాక్ గారు. లూకా పరిగెత్తుకుంటూ వెళ్ళాడంట, డాక్టర్ గారు పట్టుకుని చూశాడంట, అయ్యా చచ్చిపోయాడని డిక్లేర్ చేశాడంట. చేసేసిన తర్వాత పౌలు గారు వచ్చి ప్రార్థన చేసి ఆయన తిరిగి లేవనెత్తటం, అయ్యా తర్వాత మళ్ళీ పైకి తెల్లవారులు వాక్యం చెబుతూ, హోల్ నైట్ రిట్రీట్ అది. అయ్యా ఫుల్ డే రిట్రీట్ కాదు, రాత్రంతా వాక్యం చెప్తూ గడిపినట్టుగా మనం చూస్తాం. మిలోతుకి వచ్చాడు, అక్కడ నుంచి ఎఫిషియన్ ఎల్డర్స్ వచ్చి ఫేర్వెల్ ఇచ్చారు. చూడండి, మిలేతు నుంచి ఎఫ్ఎస్సికి వెళ్ళలేదు ఆయన. ఎందుకు కారణం తెలియదు, కానీ మిలేతులో నిలబడి ఎఫ్సి నుంచి పెద్దలందరినీ పిలిపించుకున్నాడు. మిలేతులోంచి ఒక మీటింగ్ పెట్టి చక్కని ఫేర్వెల్ అడ్రస్ ఇచ్చాడు. దాన్ని కూడా మనం తర్వాత స్టడీ చేద్దాం. మరి సంఘాన్ని కాపు కాయవలసిన అవసరత, షప్పాడింగ్ చేయాల్సిన అవసరత గురించి నొక్కి వక్కాణించినట్టుగా మనం చూస్తాం. తూరుకు వచ్చాడు, కైసరయ్యకు వచ్చాడు. అక్కడ ఫిలిప్పు ఇంటిని దర్శించినట్టుగా, ఫిలిప్పు కూతుళ్ళు కూడా మంచి సేవ చేసే ప్రవక్తనులుగా ఉన్నట్టుగా మనం అక్కడ చూస్తాం. అక్కడికే కైసరయ్య నుంచి అగబు అనే ఒక ప్రవక్త వచ్చి ఒక ప్రాఫెసీ ఇస్తాడు. నువ్వు యెరూషలేంకి వెళ్తే నిన్ను బంధించి నిన్ను చంపేయడానికి కూడా ఆస్కారం ఉంది అన్న విషయాన్ని చెప్తారు. అయినప్పటికీ కూడా దేవుడు నన్ను వెళ్ళమంటున్నాడు, నేను వెళ్ళేదే అని చెప్పి యెరూషలేంకు తిరిగి వచ్చినట్టుగా మనం చూస్తాం. అగబు మరి యెరూషలేము నుంచి కైసరయ్యకు వచ్చి, కైసరయ్యలో మరి ఆయన గురించి ప్రకటించినట్టుగా మరి తాను బంధించుకొని, ఇదిగో ఇలా నువ్వు బంధించబడతావని చెప్పినట్లుగా మనం చూస్తాం. తర్వాత అంతకుముందు మీరు గమనించి చూసినట్లయితే అంతియోకియలో పరిచర్య ప్రారంభించబడినప్పుడు మరి పౌలు, బర్నబాలు ఇద్దరు కలిసి అక్కడ పరిచర్య చేస్తున్నప్పుడు ఇదే ప్రవక్త అగబు అక్కడికి వచ్చి కరువు వస్తుంది యెరూషలేములో అని చెప్పినప్పుడు వాళ్ళకు అన్ని సంఘాల నుంచి కానుకలు తీసుకొని చిన్న సంఘాల అవుట్రీచ్ సెంటర్స్ నుంచి తల్లి సంఘానికి కానుకలు పంపించినట్టుగా మనం చూస్తాం. అందుకే చెప్పారు పౌలుతో, అయ్యా నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, అయ్యా జెరూసలేంకి వెళ్ళొద్దు అని చెప్పి ఏడ్చి మరి మొత్తుకుంటారు వాళ్ళు. అయ్యో నా గుండె బద్దలు చేస్తున్నారు, మీరు ఏడవద్దు, ఐఎమ్ రెడీ నాట్ ఓన్లీ టు బౌండ్ బట్ ఆల్సో టు డై ఇన్ జెరూసలేం ఫర్ ద జీసస్ నేమ్ అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నామం కొరకు నేను చనిపోవడం కూడా సిద్ధంగా ఉన్నాను, దేవుడు నా అక్కడికి వెళ్ళమంటున్నాడు, వెళ్తానని బయలుదేరినట్టుగా చూస్తాం. పౌలు అక్కడికి వెళ్ళాడు, వాళ్ళు యెరూషలేమును ఆయన అరెస్ట్ చేసినట్టుగా చూస్తాం. దయచేసి గమనించండి, అంతకుముందు ఏ ప్రధాన యాజకుడైతే, ఏ యూదుల మహాసభ సన్నిహితుడినైతే ఆయన పంపించిందో, ఏది క్రీస్తు మార్గంలో వెళ్ళే వాళ్ళని హింసించమని, వాళ్లే ఇప్పుడు ఆయన అపోజ్ చేయడాన్ని మనం గమనిస్తాం. ఎందుకంటే ఆయన కూడా వాళ్ళని హింసించడం కాకుండా వాళ్ళ పక్షానే యేసే క్రీస్తు అని ప్రకటిస్తున్నాడు కాబట్టి అయి ఉండొచ్చు.
తర్వాత చూడండి జెరూసలేంకి వచ్చాడు. మరి సంఘం అంతా చాలా సంతోషంగా వాళ్ళని ఆహ్వానించింది. వాళ్ళ ద్వారా జరుగుతున్న కార్యాలన్నీ కూడా చాలా వివరించి చెప్పారు. కానీ అక్కడ ఉన్న కొద్దిమంది జలతీయులైన యూదులు, కొంతమంది జలట్స్ ఉన్నారు. వాళ్ళు ఈయన మరి మోషే ధర్మశాస్త్రాన్ని పాటించడం లేదు, మరి సున్నతి అక్కర్లేదని చెప్తున్నాడు కదా అని ఆయన పక్షాన కొంత కష్టం కలిగి ఉన్నప్పుడు ఆ యెరూషలేం ఎల్డర్స్ అంతా ఏం చెప్పారంటే, వాక్యానికి వ్యతిరేకమా కాని పద్ధతులు కొన్ని పాటించవచ్చు కదా. ఇదిగో నలుగురు మా వాళ్ళు మొక్కుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఖర్చు పెట్టుకుని తీసుకెళ్లి మందిరంలోకి తీసుకెళ్లి వాళ్ళ మొక్కుబడి తీర్చు అని చెప్పినప్పుడు, పోన్లే అదేది వాక్యానికి వ్యతిరేకం కాదు కదా అని ఒబే అయ్యి తీసుకెళ్ళినట్టుగా చూస్తాం. అయినా కానీ అపోజ్ చేయబడ్డాడు అక్కడ. తర్వాత ప్యూరిఫికేషన్ చేసుకోవడానికి, శుద్ధీకరించుకోవడానికి వెళ్ళినప్పటికీ కూడా ఆయన బ్లేమ్ చేయబడ్డాడు. ఎందుకు బ్లేమ్ చేశారో మనం తర్వాత చూద్దాం. ఫాల్స్ ఛార్జెస్ వేశారు ఆయన మీద. అంటారు, అయ్యా యూదులు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడెక్కడికల్లా వెళ్ళి మరి రోమా సామ్రాజ్యం మీదకి వ్యతిరేకంగా వాళ్ళని ఎగదోస్తున్నాడని చెప్పారు. అటుమటికే కాదు, అన్యుల్ని బయట ఎక్కడో త్రోఫీముని చూస్తారు, అతను గ్రీసు దేశస్థుడు, అన్యుడు, అతను కూడా లోపలికి తీసుకొచ్చాడని చెప్పి, లోపలికి తీసుకురాకూడదు అన్యుల్ని, ఇతడు అన్యుల్ని తీసుకొచ్చాడని చెప్పి ఇంకొక నేరం మోసారు. అంతమటికే కాదు, నజరేయులు అనే ఒక తెగ ఉంది, ఆ తెగకి ఇతను రింగ్ లీడర్ అని చెప్పి ఆయన మీద ఫాల్స్ ఛార్జెస్ చేసి ఆయన్ని పట్టుకొని కొట్టడం మొదలుపెట్టారు. బీటెన్ బై మాబ్ అని చూసాం. అంతలో ఒక రోమన్ అథారిటీ వచ్చాడు, కాపాడి క్లాడియస్ వచ్చాడు అక్కడికి. ఆయన సంఖ్యల చేత బంధించినప్పుడు చెప్తాడు, నేను రోమిన్ అన్న సంగతి నీకు తెలుసా అంటాడు. కన్ఫ్యూజ్డ్ ఐడెంటిటీ. ఆయన ఒక ఐగుప్తుకు చెందిన ఒక రెబెల్ ఉన్నాడు, తిరుగుబాటుదారుడు. అతను అనుకున్నాడు, ఆ క్లాడియస్, నువ్వు వాళ్ళని వాడివి కాదా అంటే, కాదు, నేను ఒక రోమా సిటిజన్ అన్న సంగతి చెప్పడానికి గమనిస్తాం. అప్పుడు నేను వాళ్ళతో మాట్లాడాలనుకుంటున్నానంటే ఆయన పర్మిషన్ ఇవ్వడం, ఆయన ఆ క్రౌడ్ని అడ్రస్ చేసినట్టుగా కూడా మనం చూస్తాం. రెస్క్యూడ్ బై రోమ్, రిజెక్టెడ్ బై రిలిజియన్ అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కమింగ్ టు జెరూసలేం, కౌన్సిల్ విత్ ద ఎల్డర్స్, చార్జెస్ అండ్ ఖయాస్ ఇన్ ద టెంపుల్, కస్టడీ బై రోమన్ అథారిటీ, కన్ఫ్యూజ్డ్ ఐడెంటిటీ అండ్ కన్సెంట్ టు స్పీక్. ఫైనల్ అడ్వెంచర్. దీన్ని కూడా ఒక అడ్వెంచర్గా నేను రాయడానికి గల కారణం ఏంటంటే, ఇది 4వ మిషనరీ జర్నీ అని చెప్పరు, కానీ ఈయన అరెస్ట్ చేసిన తర్వాత కైసరయ్యలో కొంతకాలం జైల్లో ఉంచి అక్కడ నుంచి మరి రోముకు తీసుకువెళ్ళడం, ఆ ప్రయాణం అంతా కూడా ఇంకొక అడ్వెంచర్. డిజైర్ టు విట్నెస్ ఇన్ ద ఎంపైర్స్ క్యాపిటల్. ఎస్, రాజుల దగ్గరికి, మరి చక్రవర్తి దగ్గరికి కూడా వెళ్ళి సువార్త ప్రకటించాలని మన స్టేట్ సెక్రటరీ గారు శ్రీనివాసరావు గారు చెప్తూ ఉండేవాడు. అయ్యా, మనం మన రాష్ట్రపతికి, మన ప్రధానమంత్రికి కూడా ఒక డెలిగేషన్ లాగెళ్ళి సువార్త ప్రకటిస్తే బాగుండని. ఒక ఇంట్రెస్టింగ్ చెప్పాలి అంటే, మరి సంధ్య చిన్నప్పుడు 8th క్లాస్ చదువుకునేటప్పుడు తన ఒక టీంలో సెలెక్ట్ చేసుకొని కొద్దిమంది భారత్ దర్శన్ అని చెప్పి దేశమంతా తిరిగి చూపించారు కొంతమంది పిల్లల్ని. అప్పుడు వాళ్ళని తీసుకుని వెళ్ళి ఇందిరాగాంధీ దగ్గరికి తీసుకెళ్తే, ఇందిరాగాంధీకి ఒక బైబిల్, మరి వరాహ వెంకటగిరి అని ఒక వివి గిరి గారు అనేది రాష్ట్రపతిగా ఉండేవారు, ఆయనకు ఒక బైబిల్ ఇవ్వడానికి దేవుడు కృప చూపించాడు. ఆఫ్ కోర్స్ దట్ ఈస్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ నౌ. ఇక్కడ కాంటెక్స్ట్లోకి వస్తే యెరూషలేమును అరెస్ట్ చేశారు, మరి సీజరయ్యకు తీసుకెళ్లారు, కైసరయ్యకు తీసుకెళ్ళినట్టుగా మనం చూస్తాం. దారిలోనే చంపేయాలని ప్రయత్నం చేశారు. అక్కడ ఉండగానే చంపేయాలని ప్రయత్నం చేస్తే మేనలుడి ద్వారా ఊపందుకొని మరి పౌలు అధికారులకు తెలియజేయడం, అధికారులు ఆయన్ని ఎస్కార్ట్ ఇచ్చి కైసరయ్యకు పంపించడం మనం చూస్తాం. నేను సీజర్కు అప్పీల్ చేసుకుంటాను ఆయన చెప్పినట్టుగా మనం చూస్తాం. రోమా పట్టణానికి ప్రయాణమై వెళ్తున్నాడు ప్రిజనర్గా. తర్వాత మాల్టాలో ఓడ బద్దలైపోవడం మనం చూస్తాం. అక్కడ అనేక మందిని పౌలు స్వస్థపరిచినట్టుగా చూస్తాం. తర్వాత రోమా తీసుకెళ్లిన తర్వాత 2 సంవత్సరాలు హౌస్ అరెస్ట్లో ఉంచినట్టుగా చూస్తాం. ప్రిజన్ ఎపిజిల్స్ అన్ని అక్కడే రాసినట్టుగా మనం చూస్తాం. తర్వాత మరి రోమన్ ఎంపైర్లో ఉన్న నీరో కూడా సువార్త ప్రకటించడానికి ప్రభు కృప చూపించినట్టుగా మనం చూస్తాం. చూడండి, జెరూసలేములో అరెస్ట్ చేశారు, కైసరయ్యకు తీసుకొచ్చారు, కైసరయ్య నుంచి సీదోనుకి వచ్చాడు, సీదోన్ నుంచి అంతియోకుకు వచ్చాడు, అంతియోకు నుంచి మైరా నుంచి క్రేతు నుంచి మాల్టా. ఇదిగో ఈ మధ్యలోనే మరి షిప్ రెక్క జరిగింది, ఓడ బద్దలైపోయింది. అక్కడ 3 నెలల మాల్టాలో ఉన్నారు. సైరకౌస్కి వచ్చారు, తర్వాత రెగియంకి వచ్చారు, పుతియోలేకి వచ్చారు, అది పోర్ట్ సిటీ. అక్కడ నుంచి బై వాక్ రోడ్ రోమా పట్టణానికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం.
3,000 కిలోమీటర్లు అండి ఈసారి. 2,400 కిలోమీటర్లు. దాంట్లో మరి కాలినడకనే వెళ్ళినట్టుగా మనం చూస్తాం. యెరూషలేంలో అరెస్ట్ చేశారు. మరి నేను సీజర్‌కి అప్పీల్ చేసుకుంటాను అని ఆయన చెప్పినట్టుగా చూస్తాం. ఈ మధ్య కాలంలో చాలా సంఘటనలు జరుగుతాయి. అక్కడ ఫేస్తు అనే ఒక గవర్నర్ ఉంటాడు. ఆయన పిలుస్తాడు. మరి ఈయనతో మాట్లాడతాడు. వాటిని వివరంగా తర్వాత చూద్దాం. అయినప్పటికీ ఈయనలో ఏ నేరం లేదన్న సంగతి గుర్తిస్తాడు. విడిచిపెట్టేద్దాం అనుకుంటుంటే యెరూషలేం నుంచి వచ్చిన వాళ్ళు నో ఆయన్ని శిక్షించాల్సిందే అని అంటున్నప్పుడు నేను సీజర్కి అప్పీల్ చేసుకుంటాను, మరి ఎంపరర్కి అప్పీల్ చేసుకుంటాను అనడం ద్వారా అలాగే కొంతకాలం ఉంచి విడిచిపెట్టకుండా మరి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. తర్వాత మరి ఫెస్టస్ వచ్చాడు. ఇంకొక గవర్నరు, ఆయన కూడా మరి అగ్రిప్పని తీసుకుని వెళ్ళి మాట్లాడడానికి ప్రయత్నం చేశాడు. మళ్ళీ ఇంకొకసారి టెస్ట్ మనీ అంతా చెప్తాడు. అయినప్పటికీ కూడా మరి యూదా నుంచి వచ్చిన యూదులైతే ఆయన శిక్షించాల్సిందే అంటారు. అప్పుడు నేను సీజర్కి చెప్పుకుంటాను వెళ్ళిపోవడాన్ని మనం గమనం చూస్తాం. కైసర్ నుంచి సీదోనికి వచ్చారు. ఒక షిప్ ఎక్కారు. సెంచూరియన్ జూలియస్ ఆధ్వర్యంలో వాడు బయలుదేరారు. సీదోనికి వచ్చారు. అక్కడ కొంతమంది స్నేహితులను కలవడానికి ఆయన అనుమతి ఇచ్చినట్టుగా మనం చూస్తాం. అక్కడ నుంచి కుప్రకు వచ్చారు. అక్కడ నుంచి మైరాకు వచ్చారు. మరి కుప్రం మీదుగా పక్కగా ఆ షెల్టర్ తీసుకొని వెళ్ళినట్టుగా మనం చూస్తాం. ఒక అలెగ్జాండ్రియన్ గ్రెయిన్ షిప్లోకి, మరి ఇటలీకి వెళ్తున్న షిప్లోకి వాళ్ళు మారినట్లుగా మనం చూస్తాం. తర్వాత మైరా, నైడస్, క్రీతు, తర్వాత ఫెయిర్ హేవెన్స్, మంచి రేవులు అని కూడా తెలుగులో. అక్కడికి వచ్చినప్పుడు బాగా ముందుకెళ్ళొద్దు, మంచిది కాదు పరిస్థితి అని చెప్పినప్పటికీ కూడా మరి రోమన్ అథారిటీ పైలట్ లేకపోతే ఏమంటారు షిప్ నడిపించారు. ఆయన ఎక్స్పర్ట్కి విలువిచ్చి మెజారిటీ ఒపీనియన్ ఒప్పుకొని ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేసినట్టుగా మనం చూస్తాం. ఆడికి వెళ్ళేటప్పటికి ఒక తుఫాన్ వచ్చింది. కంట్రోల్ తప్పిపోయింది షిప్. ఆ కార్గో అంతటిని, దాంట్లో ఉన్న సరుకులన్నింటినీ లోపల పడేసినట్లుగా మనం చూస్తాం. హెల్ప్లెస్గా ఎటు వెళ్తున్నారో కూడా తెలవకుండా అటు ఇటు ఇటు తిరిగారు. అయినప్పటికీ కూడా మీరేం కంగారు పడబాకండి, దేవుడు రాత్రి దర్శనంలో నాకు కనపడి చెప్పాడు, మీరు ఎవరు కూడా నశించిపోరు. 276 మంది ఉన్నారు ఆయనతో కూడా కలిసి. తర్వాత మరి 14 రాత్రులు ఎటో తెలియకుండా అటు ఇటు తిరిగారు. అప్పటికి ఒక భూమి కనపడింది. అమ్మయ్య గట్టుకు చేరుకుంటున్నాం అనుకున్న టోపు మరి శాండ్ బారి కొట్టుకొని అది ముక్కలైపోయినట్టుగా మనం చూస్తాం. కానీ ఈ 276 మంది కూడా చెక్క ముక్కలు పట్టుకొని అది పట్టుకొని ఇది పట్టుకొని ఈదుకుంటూ గట్టుకు చేరినట్టుగా చూస్తాం. అక్కడ మాల్టాలో ఐలాండర్స్ వాళ్ళ పట్ల దయ చూపించి అన్నప్పటికీ కూడా ఒక మంట వేసుకుని చలి కాచుకుంటుంటే ఒక విష సర్పం వచ్చి మరి పౌలను కాటు వేయడం మనం చూస్తాం. అయినా కానీ అతనికి నష్టం జరగకపోవడాన్ని చూసినప్పుడు అయ్యో ఇతడు ఇంత విషసర్పం కలిసినప్పటికీ కూడా ఇతనికి ఏమీ కాలేదంటే ఇతను దేవుని దూత లాంటి వాడు అని చెప్పి అందరూ ఆయన పొగుడుతూ ఉంటారు. అంతలోకి పబ్లియస్ అనే ద్వీపానికి నాయకుడి యొక్క తండ్రికి ఆరోగ్యం బాగాలేకపోతే ఆయన స్వస్థపరుస్తాడు. ఇంకా అనేక మంది సిక్ పీపుల్ని స్వస్థపరుస్తాడు. అక్కడ 3 నెలలు అక్కడ ఉన్నట్టుగా మనం గమనిస్తాం. నెమ్మదిగా ఇంకొక షిప్ పట్టుకున్నారు. సైరాకోస్కి వచ్చారు, రియంకి వచ్చారు, పుతియోలీకి వచ్చారు. ఇంకొక అలెగ్జాండ్రియన్ షిప్ తీసుకొని అక్కడ 7 రోజులు ఉన్నట్టు, మరి పుటియోలీలో కొంతమంది బిలీవర్స్తో కూడా గడపడానికి ఆయనకి పర్మిషన్ ఇచ్చినట్టుగా మనం చూస్తాం. చాలా కైండ్గా ఉన్నట్టుగా మనం చూస్తాం అక్కడ అథారిటీ జూలియస్. మరి అక్కడ నుంచి రోమా పట్టణానికి వచ్చాడు. తీసుకొచ్చి ఒక ఇంట్లో ఉంచి ఒక గార్డ్ని మాత్రం పక్కన పెట్టి ఎవరు వచ్చినప్పటికీ ఆయన కలవడానికి వీలుగా అక్కడ ఉంచినట్లుగా మనం చూస్తాం. ఈ మూడింటిని కలిపి ఒక్క చోటే వేశానండి నేను. దయచేసి గజిబిజిగా కనపడుతుంది. ఆ 3 మిషనరీస్, 4 మిషనరీస్, 3 మిషనరీ జర్నీస్ రోమ్ కూడా వేసినట్టుగా మనం చూస్తాం. చూడండి, మొత్తం కలిపి 11,000 కిలోమీటర్లు. దాంట్లో ఆయన కాలినడక నడిచింది ఎంత? 8,004. బాబోయ్, చూడండి, అతనికి డిస్టెన్స్ అసలు ఒక మ్యాటరే కాదనమాట. కాలినడకన ఇంత ట్రాన్స్పోర్టేషన్ ఉన్న చోట కోడుమూరికి అవుట్ రీచ్కి వెళ్ళాలంటేనే 10 కథలు చెప్తాం. మేము వెళ్ళామన్నా బస్సు దొరకలేదన్న, అదైందన్న, ఇదందా చెప్తాం. మరి ఆయన చేసిన పరిచయం చూసినట్లయితే ఒక భక్తుడు అడిగాడు పోయినసారి, నేను ఇది మిషన్స్ బైబిల్ స్టడీలో ప్రజెంట్ చేస్తుంటే, మనం పౌల్లాగా ఎందుకు చేయలేకపోతున్నామన్నా, ఎందుకు తిరగలేకపోతున్నామన్నా అని ఒక అన్న అడిగాడు నన్ను. దానికి నేను ఒకటే జవాబు చెప్పగలిగాను, నాకు తెలిసినంత మటుకు, వెల చెల్లించడానికి సిద్ధంగా లేము కాబట్టి. పౌలు చెల్లించినంత వెల చెల్లించడానికి సిద్ధమైతే ఇప్పటికి కూడా మనం అలా చేయడానికి ఆస్కారం ఉంది. కమాన్, ఈ అడ్వెంచర్స్ అన్నిటిలోంచి పౌలు నేర్చుకున్న ఆ పాఠాలు కనుక మనం చూసినట్లయితే, హోలీ స్పిరిట్ డైరెక్ట్స్ మిషన్స్,
సమయం లేదు, తెలుగులో చెప్పడం లేదు. గాస్పుల్ ఎవ్రీవేర్, ఫాలో అప్ అండ్ చర్చ్ ప్లాంటింగ్, ఒబీడియన్స్ డిస్పైట్ హార్డ్షిప్. నువ్వు బంధిస్తారని చెప్పినప్పటికి కూడా విధేయత చూపించడం, టీం వర్క్, కలిసి పనిచేయాలి, ఒక్కరే చేసే పని కాదు, మిగిలిన కోవర్కర్స్ కూడా ఇన్వైట్ చేసినట్టుగా చూస్తాం. దేవుని సావరిన్ కంట్రోల్ చూసాడు ప్రతి ఈవెంట్లోనూ. అది ఉపద్రవమైన, మరి స్టార్మ్ వచ్చినా, షిప్ రెక్ వచ్చినా, స్నేక్ బైట్ అయినా, ప్రిజన్ అయినా, ట్రయల్ అయినా అన్నీ కూడా దేవుని ఆధీనంలో ఉన్న సంగతి గుర్తించాడు. అడ్వర్సిటీలో కూడా విట్నెస్ చేశాడు. చైన్స్ బికేమ్ హిస్ పుల్పిట్, అవర్ హార్డ్షిప్ కెన్ బికమ్ అవర్ మినిస్ట్రీ అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మిషనరీ అకౌంటబిలిటీ, పాల్ ఆల్వేస్ తిరిగి వచ్చి తన దేవుడు చేసిన వర్క్ అని చెప్పాడు, కానీ తన అచీవ్మెంట్స్ చెప్పలేదన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇట్ ఈస్ నాట్ అపోజల్ పాల్స్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్, ఇట్ ఈస్ క్రైస్ట్ ద క్రూసిఫైడ్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్. మాస్టర్ లిస్ట్ ఆఫ్ ప్లేసెస్ అసోసియేటెడ్ విత్ పాల్. యూరోపాలో ఆయన తిరిగిన స్థలాలు, తర్వాత ఆసియా మైనర్లో ఆయన తిరిగిన స్థలాలు, మీరు కావాలంటే ఈ స్లైడ్స్ నా దగ్గర మీరు తర్వాత తీసుకోవచ్చు. అదర్ రీజియన్స్, అరేబియాలో ఎక్కడికి వెళ్ళాడో, సిరియాలో ఎక్కడెక్కడికి వెళ్ళాడో, యూదయలో ఎక్కడెక్కడికి వెళ్ళాడో, మరి కైసరియా అనుకున్న ప్రాముఖ్యత, హెడ్ క్వార్టర్స్ ఆఫ్ రోమన్ గవర్నర్, అక్కడ ప్యాలెస్ ఉంది, అక్కడ ప్రిజన్ ఉంది, మరి కుప్రా కిందకు వచ్చే ఏరియా సలామిస్, పాపోస్, క్రేతు కిందకు వచ్చేది మంచిరేవులు, ఫోనిక్స్ ఐలాండ్స్, రోడెస్, కోసు, సామోసు, సముద్రాకే, ఇట్లాంటి విషయాలన్నీ మనం గమనించాలి. దయచేసి అతనికి దూరం ఒక సమస్య కానే కాలేదండి. కన్స్ట్రైన్డ్ బై ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్, ఆయనకి దూరం సమస్య కాలేదు. పౌల్ దగ్గర నుంచే మనం ఈ పదాలన్నీ నేర్చుకుంటున్నాం. క్రాస్ కల్చరల్ మిషనరీ అని, అర్బన్ ఎవాంజలిస్ట్, ఏథెన్స్, కొరింత్, ఎఫెసెస్, అంతియోక అర్బన్ ఏరియాలో కూడా సువార్త ప్రకటించాడు. చర్చ్ ప్లాంటర్, అంత మటుకే కాదు, టెంట్ మేకర్ మిషనరీ, తను తాను సపోర్ట్ చేసుకుంటూ కోవర్కర్స్ని కూడా సపోర్ట్ చేసినట్టుగా మనం చూస్తాం. కమాన్, హిస్ మ్యానుస్క్రిప్ట్స్ ఆర్ రైటింగ్స్. మనకు తెలుసు, రోమీలకు రాసిన పత్రిక దేవుని యొక్క నీతిని గురించి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక దేవుని యొక్క జ్ఞానాన్ని గురించి, 2 కొరింథీ దేవుని యొక్క ప్రోత్సాహాన్ని గురించి, గలతీ మరి దేవుని కృపలో ఉన్న దేవుని యొక్క స్వాతంత్ర్యాన్ని గురించి, క్రీస్తులో ఉన్న స్వాతంత్ర్యాన్ని గురించి, ఎఫ్సీలకు రాసిన పత్రిక విశ్వాసులకు దేవుడించిన సంపదల గురించి, ఫిలిప్పి దేవుని యొక్క సంతోషాన్ని గురించి, నిజమైన ఆనందాన్ని గురించి, 1 దశలోనియలైతే కమింగ్ ఆఫ్ క్రైస్ట్ సంగతి చూస్తాం, 2 దశలోనియస్, తర్వాత హీబ్రూస్లో కనుక చూసినట్టయితే ప్రశాంత్ మెచ్యూరిటీ, సంపూర్ణలో మగ్గుటకు సాగిపోదము. ఆయన బుక్స్లో మొదటి పార్ట్ డాక్ట్రిన్, 2వ పార్ట్ డ్యూటీ గురించి వివరంగా చెప్పినట్టుగా, మొదటి పార్ట్ బిలీఫ్ గురించి, 2వ పార్ట్ బిహేవియర్ గురించి చెప్పినట్టుగా చూస్తాం. పాల్ ద రైటర్, 10 hidden years of indispensable foundation in the is school of Gamaliel, school of suffering నుంచి ఈ పత్రికలన్నీ పుట్టుకొచ్చినాయి అని చెప్తాడు ఒక భక్తుడు. మీకు ఆ స్టేట్మెంట్స్ కనపడుతున్నాయి అనుకుంటాను. అంత మటుకే కాదు, కొంతమంది ఇండివిజువల్స్ కొన్ని పత్రికలు రాశాడు. తిమోతికి రాశాడు, లోకల్ స్థానిక సంఘంలో పరిచర్య ఎలా చేయాలో. మరి తిమోతికి 2వ పత్రికలో పరిచర్య కోసం సిద్ధపడ్డ గురించి చెప్పాడు. తీతుకు రాసిన పత్రికలో మరి సత్క్రియల్లో ఎలా ముందుకు కొనసాగాలో చెప్పాడు. ఫిలెమోన్లో క్రైస్తవ క్షమాపణ గురించి చెప్పినట్టుగా చూస్తాం. వీటిలో ఎఫెషియన్స్, ఫిలిపియన్స్, కొలసియన్స్, ఫిలోమోన్ ఏమో ప్రెజెంట్ ఎపిసోడ్స్ గాను, మరి తిమోతి 1, తిమోతి 2 అండ్ టైటస్ ఏమో పాస్టల్ ఎపిసోడ్స్ గాను పిలుస్తారు. ఈ లెటర్స్ అన్నింటినీ ఒకే స్లైడ్లో ఒక భక్తుడు తయారు చేసి పెట్టాడు. మీకు కనపడకపోవచ్చు, నాకైతే క్లియర్గా కనపడుతున్నాయి ల్యాప్టాప్లో, యూ కెన్ సీ ఇట్. కమాన్, పాల్స్ మెసేజెస్ చూస్తున్నామండి. 5 నిమిషాల్లో నేను ముగిస్తాను, దయచేసి ఓపికతో నాతో ఉండండి. పాల్ ద ప్రీచర్, మేజర్ టీచింగ్స్ చూద్దాం, కవరింగ్ బోత్ బిలీఫ్ అండ్ బిహేవియర్. గమనించండి, ఎంకరేజ్మెంట్ అండ్ ఎగ్జార్టేషన్, ఒక యాక్సిలరేటర్, ఒక క్లచ్, బ్రేక్, యాక్సిలరేటర్ బ్రేక్ వేసినట్టుగా మనం చూస్తాం. ఎంకరేజ్మెంట్, ఎగ్జార్టేషన్, సాల్వేషన్ బై గ్రేస్ త్రూ ఫెయిత్ ఇన్ క్రైస్ట్, సెంట్రాలిటీ ఆఫ్ ద స్క్రిప్చర్స్ అండ్ క్రాస్ గురించి మాట్లాడతాడు. మరి ఫ్రీడమ్ ఫ్రమ్ లా అండ్ కాల్ టు హోలీనెస్, మరి క్రీస్తు యొక్క ప్రీ ఎగ్జిస్టెన్స్ గురించి మాట్లాడతాడు. లార్డ్షిప్ గురించి మాట్లాడతాడు. సంఘం క్రీస్తు యొక్క శరీరం అనే సంగతి మాట్లాడతాడు. క్వాలిఫికేషన్స్ ఆఫ్ లీడర్స్ గురించి మాట్లాడతాడు. ప్రెజెంట్ సఫరింగ్ అండ్ ఫ్యూచర్ గ్లోరీ గురించి మాట్లాడతాడు. ఫాల్స్ ప్రాఫిట్స్ గురించి మాట్లాడతాడు. అంత మటుకే కాదు,
హోలీ స్పిరిట్ వర్క్, ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ అండ్ గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్ గురించి మాట్లాడతాడు. యూదులు అన్యులు కూడా ఒక్కడిగా చేయబడి యేసుక్రీస్తుతో మనం సమాధానపరచబడ్డామని మాట్లాడతాడు. జస్టిఫికేషన్, శాంక్టిఫికేషన్, గ్లోరిఫికేషన్ గురించి మాట్లాడతాడు. మరి గ్రేటెస్ట్ క్రిస్టియన్ వర్చ్యూ ఇస్ లవ్ అనే సంగతి చెప్తాడు. క్రైస్ట్ ఇన్ యూ ద హోప్ ఆఫ్ గ్లోరీ, మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్న రిలేషన్షిప్ గురించి చెప్తాడు. వైఫ్ అండ్ హస్బెండ్, మరి తల్లిదండ్రులు, పిల్లలు, తర్వాత యజమానులు, సేవకులు, మరి సంఘంలో ఉన్న వారందరి రిలేషన్షిప్ ఎలా ఉండాలో చెప్తాడు. మరి ధనాపేక్ష గురించి మాట్లాడతాడు. ఉన్న దాంట్లోనే సంతృప్తి కలిగి ఉండడం గురించి మాట్లాడతాడు. గ్రేస్ ఆఫ్ గివింగ్ గురించి మాట్లాడుతూ మాసిడోనియన్ మోడల్ చూపిస్తాడు. క్రీస్తు ప్రభు తిరిగి వస్తాడనే సజీవమైన నిరీక్షణ గురించి, రాబోయే రివార్డ్స్ గురించి మాట్లాడతాడు. అంతేకాదు ఇంటింటికి వెళ్ళినట్టు, హౌస్ టు హౌస్ వెళ్ళినట్టుగా మనం చూస్తాం. మరి పబ్లిక్ గాను లోపల గాను చూసినట్టుగా మనం చూస్తాం. సంత వీధిలో కూడా ప్రకటించినట్టుగా మనం చూస్తాం. మార్కెట్ ప్లేస్లో కూడా ప్రకటించినట్టుగా చూస్తాం. అన్ని రీతులుగా ప్రకటించినట్టుగా మనం గమనిస్తాం. మెసేజెస్ టు గవర్నర్స్, సెర్గియస్ పౌల్తో మాట్లాడాడు మొట్టమొదటిసారి 13వ అధ్యాయంలో. మార్కస్ ఆంతియోనస్ ఫెలిక్స్ అనే గవర్నర్తో మరి సాక్ష్యం చెప్పినట్టుగా మనం చూస్తాం. అతనైతే భయపడిపోయాడు, కానీ డెసిషన్ తీసుకోవడానికి పోస్ట్ పోన్ చేశాడు. ఫెస్తస్ అనే గవర్నర్తో కూడా మాట్లాడాడు. ఇతనిలో ఏ తప్పు లేదన్న సంగతి మనం గుర్తించాడు, కానీ అతనే విడిచిపెట్టడానికి మాత్రం ఇష్టపడలేదని మనం చూస్తాం. మరి లీసియస్ అనే మిలిటరీ కమాండర్తో మాట్లాడినట్టుగా, మరి తను డిఫెండ్ చేసుకున్నట్లుగా మనం చూస్తాం. జూలియస్ అనే సెంచూరియన్తో మాట్లాడినట్టుగా చూస్తాం. అతనే రోమా పట్టణానికి దీన్ని వెంట ఉండి ఎస్కార్ట్గా తీసుకెళ్ళినట్టుగా మనం చూస్తాం. మరి మరి హేరోదు అగ్రిప్ప, బెర్నికే అంటే ఆయన చెల్లెలు అని చెప్తారు. మరి ఆయన కూడా వచ్చి సీజరయ్యలో ఉన్నప్పుడు మాట్లాడడం మనం చూస్తాం. మరి ఫుల్ టెస్టిమనీ విత్ హిస్ కన్వర్షన్ అంతా చెప్తాడు. మరి నన్ను క్రైస్తవునిగా చేయజూచున్నావే అంటాడు హేరోదు అగ్రిప్ప. మరి సీజర్ గురించి మాట్లాడితే మరి అప్పీల్ చేసుకుంటాడు, అక్కడికి వెళ్తాడు. మరి రోములో కూడా ఆయన సాక్ష్యం చెప్పినట్టుగా మనం చూస్తాం. మనం వాక్యంలోనే మనం గమనించినట్లయితే సీజరు, కైసరు గృహమునకు చెందిన కొంతమంది విశ్వాసుల గురించి రాయబడింది. అంటే కైసరికి కూడా సువార్త అందించబడినట్టు, ఆ గృహంలో కూడా కొద్దిమంది ప్రభువును అంగీకరించినట్టుగా చూస్తాం. వాట్ ఏ వండర్ఫుల్ మ్యాన్ హీ ఈజ్. ఆండ్రూ బ్రున్సన్ అనే భక్తుడు, టర్కీకి సంబంధించిన వ్యక్తి, మరి అన్యాయంగా పట్టబడినప్పటికీ కూడా రూలర్స్ ముందు, కోర్ట్స్ ముందు చాలా సాక్ష్యం ఇచ్చినట్టుగా మనం చూస్తాం. కమాన్, డిఫెన్స్ బిఫోర్ ఫెలిక్స్. టెర్టుల్లస్ అనే ఒక లాయర్ని తీసుకుని వచ్చారు. ఏమేమి ఛార్జెస్ పెట్టారు ఆయన మీద చూశాను. చక్కగా మాట్లాడతాడు, రెస్పెక్ట్ఫుల్గా అప్రోచ్ అవుతాడు. మరి తన మీద వచ్చిన ఫాల్స్ ఛార్జెస్ అని కాంట్రడిక్ట్ చేస్తాడు, నిజమైన సత్యం ఏంటో చెప్తాడు. అంతమట్టుకే కాకుండా యెరూషలేం ఏ పని మీద వచ్చాడో కూడా క్లారిఫై చేస్తాడు. అంతమట్టుకే కాదు, రియల్ ఇష్యూ ఈజ్ రిజరక్షన్, నేను తిరిగి లేచాడు యేసుప్రభు అని చెప్తున్నాను. రిజరక్షన్ నమ్మని సద్దుకాయలో ఈ సమస్య సృష్టిస్తున్నారని చెప్తాడు. హానెస్ట్గా, రెస్పెక్ట్ఫుల్గా, ఫ్యాక్చువల్గా ఫెలిక్స్ ముందు వర్తమానాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తాం. ఫెస్టస్, అగ్రిప్ప కలిసి వచ్చారు. అగ్రిప్పతో పాటు వాళ్ళ చెల్లి బెర్నికా కూడా వచ్చింది. అక్కడ సీజరయ్యలో జరిగిన సంగతి ఇది. రెస్పెక్ట్ఫుల్గా ఓపెన్ చేసినట్టుగా మనం చూస్తాం. కెరీర్ బిగినింగ్లో ఎలాంటి వాడు ఉండేవాడో చెప్పాడు. తర్వాత ప్రభువును ఆయన సంధించిన దాని గురించి చెప్పాడు. కన్వర్షన్ గురించి మాట్లాడాడు. దేవుడు ఇచ్చిన కమిషన్ గురించి మాట్లాడాడు. అయ్యా, తర్వాత ఎక్కడికైతే పంపిస్తే దేవుడు అక్కడికల్లా నేను సువార్త ప్రకటిస్తున్నానని చెప్తాడు. కానీ వాళ్ళు ఇంక చెప్పింది చాలేమని చెప్పి వాళ్ళు ఇంటరప్ట్ చేయడం, వాడు దానికి ఒప్పుకోకపోవడాన్ని గమనిస్తాం. ఇంప్రిజన్డ్ బై మెన్, ప్రొటెక్టెడ్ బై గాడ్. ఆయన మెసేజ్, అదర్ మెసేజెస్ చూస్తే అంత్యోకయ పిసిదియలో ఒక పెద్ద మెసేజ్ ఇస్తాడు 13వ అధ్యాయంలో. లుస్త్రలో ఒక మెసేజ్ ఇస్తాడు. అరియోపగస్లో ఒక మెసేజ్ ఇస్తాడు. ఎఫిషియన్ ఎల్డర్స్తో మిలేతులో ఒక ఫేర్వెల్ మెసేజ్ ఇస్తాడు. మరి జెరూసలేం క్రౌడ్ ముందు డిఫెన్స్ ఇచ్చినట్టు చూస్తాం. ఈ 5నేమో వేరే వాళ్ళతో మాట్లాడి, ఇంతకుముందు 3నేమో అధికారులతో, రాజులతో మాట్లాడిన విషయాలు. సినగోగ్కి వెళ్తే యేసు క్రీస్తు, ఆయనే లేఖనాలు ఫుల్ఫిల్మెంట్ అన్న సంగతి చెప్తాడు. అన్యుల దగ్గరికి వెళ్తే ఆయన క్రియేటరు, మీరందరూ కూడా మారు మనసు పొందాల్సిన అవసరం గురించి మాట్లాడతాడు. అథారిటీస్ దగ్గరికి వెళ్తే పర్సనల్ టెస్టిమనీ చెప్తాడు. గాస్పుల్ని డిఫెండ్ చేయడం గమనిస్తాం. ఆయన ప్లాట్ఫామ్స్ కనుక చూసినట్టయితే ఇంతకుముందే చూసినట్టు అది మొట్టమొదటి సమాజ మందిరాలు, తర్వాత సంత వీధులు, తర్వాత నదీ తీరాలు చూసినట్టు. వి ప్రీచ్ క్రైస్ట్ క్రూసిఫైడ్, అది ఒక్కటే నేను బోధించేది, నాట్ ఐ బట్ క్రైస్ట్. అంత్యోకయలో శర్మన్ గురించి నేను ఇక్కడ ఇచ్చాను, నాకు టైం లేదు చెప్పడానికి. తర్వాత లుస్త్రాలో ఇచ్చిన సందేశాన్ని గురించి కూడా చక్కగా మరి ఆ అవుట్లైన్ అంతా నేను స్టడీ చేసుకున్నాను నా కోసం, మీకు చెప్పడానికి నాకు సమయం లేదు. మరి ఐథెన్స్కి వచ్చాడు. డియోనీసియానికి ఫస్ట్ బిషప్ అయినట్టుగా చూస్తాం. క్రియేషన్, రెవల్యూషన్, కాన్ఫ్రంటేషన్, ఇన్విటేషన్, మిషనల్ మోడల్, ప్రీచింగ్ టు
మరి అటువంటి అన్యులకు ఇంటెలిజెంట్ ఆడియన్స్కి ఎలా బోధించాలో మనం ఇక్కడ చూస్తాం, ఎలా మొదలు పెడతాడో చూస్తాం. మీరు తెలియబడిన దేవునికి పూజిస్తున్నారు కదా అని ఫేర్వెల్ అడ్రస్ మిలేతులో కనుక చూసినట్టయితే పాస్ట్ మినిస్ట్రీ గురించి చెప్తాడు, ప్రజెంట్ మిషన్ గురించి చెప్తాడు, ఫ్యూచర్ కన్సర్న్ గురించి చెప్తాడు. దేవుడు ఎట్లా తనని ఆయన దేవుని కృపకు వాళ్ళని అప్పగించడం గురించి చెప్తాడు, తన సెల్ఫ్లెస్ సర్వీస్ గురించి చెప్తాడు. చాలా వివరంగా ఎమోషనల్ ఫేర్వెల్ అక్కడ ఇవ్వబడినట్లుగా మనం చూస్తాం. జెరూసలేం క్రౌడ్తో మాట్లాడతాడు, రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడతాడు, తన బ్యాక్గ్రౌండ్ చెప్తాడు, కన్వర్షన్ చెప్తాడు. కమిషన్ కన్ఫర్మ్డ్ బై అననియాస్, కమిషన్ టు ద జెంటైల్స్ ఈజ్ డివైన్ అసైన్మెంట్, అది కూడా చెప్పినట్టుగా మనం చూస్తాం. wounded బై ద క్రౌడ్స్. అదర్ మేజర్ థీమ్స్ ఆయన మాట్లాడింది, ప్రేమ గురించి మాట్లాడాడు, రియల్ పీస్ గురించి మాట్లాడాడు. అయ్యా రైట్ థింకింగ్ ఉంటే, రైట్ లివింగ్ ఉంటే అప్పుడే రివార్డ్గా రియల్ పీస్ వస్తుందని చాలా ఇష్టం నాకు. ఇది ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చూసినట్టయితే వేటిని మీద మన దృష్టి ఉంచాలో, మరి ఎలా జీవించాలో, అప్పుడు నిజమైన సమాధానం మనం అనుభవిస్తామన్న సంగతి చెప్పడాన్ని మనం గమనిస్తాం. పిక్చర్స్ ఆఫ్ స్పిరిచువల్ ప్రోగ్రెస్, ఇది ఒక 1 hour మెసేజ్ మనకి. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్టయితే ఎ గ్రౌండెడ్ అండ్ గ్రోయింగ్ అండ్ గ్రేట్ఫుల్ బిలీవర్ విల్ నాట్ బి లెడ్ అస్ట్రే, తప్పిపోవడానికి ఆస్కారమే లేదు. ఆర్మీ లాగా డిసిప్లైన్డ్గా ఉండాలి, రెడీ ఫర్ వార్ అంటాడు. ఒక చెట్టులాగా వేరు తన్నబడి అగ్రికల్చర్ గురించి మాట్లాడతాడు, బిల్డింగ్ లాగా ఫౌండేషన్ గురించి మాట్లాడతాడు, ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడతాడు, లర్న్ట్ యూ హ్యావ్ లర్న్ట్ అంటాడు, ఒక స్కూల్ గురించి మాట్లాడతాడు, ఇన్స్టిట్యూషన్ గురించి మాట్లాడతాడు, రివర్ అంటాడు, ఓవర్ఫ్లోయింగ్ విత్ థ్యాంక్ గివింగ్, గ్రాటిట్యూడ్ గురించి మాట్లాడతాడు. అయ్యా పోర్ట్రైట్స్ ఆఫ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్. మీరు సోల్జర్ నుంచే మనం చూస్తాం, కానీ ఇంకొక 2 దొరికి నాకు దేవుని సన్నిధి వెయిట్ చేస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తుంటే ఇయర్ సన్ అని పిలుస్తాడు. మ్యాన్ ఆఫ్ గాడ్ షుడ్ బి ఏ సన్ అని మాట్లాడతాడు, ఫెయిత్ఫుల్ స్టెవర్డ్ అని మాట్లాడతాడు, గుడ్ సోల్జర్ అని మాట్లాడతాడు, డిసిప్లిన్డ్ అథ్లెట్ అని మాట్లాడతాడు, హార్డ్ వర్కింగ్ ఫార్మర్, ఏం చేయాలో కూడా పక్కన రాసుకున్నాను నేను, అప్రూవ్డ్ వర్క్ మ్యాన్, డూ యువర్ బెస్ట్, రైట్లీ డివైడ్ ది వర్డ్ ఆఫ్ గాడ్, వెసల్ ఆఫ్ ఆనర్ ఎలా ఉండాలి, ఘనత నిమిత్తమైన పాత్ర ఎలాగా ఉండాలి, జెంటిల్ సర్వెంట్ ఎలా ఉండాలి, వివరంగా రాస్తాడు. స్పిరిచువల్ వార్ఫేర్ గురించి మాట్లాడతాడు. మనం పోరాడేది మానవులతో కాదు అన్న సంగతి చెప్తాడు, ఎలా బలంగా ఉండాలో చెప్తాడు, ఏమేమి ధరించుకోవాలో చెప్తాడు, వివరంగా అన్నీ చెప్తాడు. బెల్ట్ ఆఫ్ ట్రూత్, బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్, షూస్ ఆఫ్ ద గాస్పెల్ ఆఫ్ పీస్, షీల్డ్ ఆఫ్ ఫెయిత్, హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్, స్వోర్డ్ గురించి, కాంక్వెస్ట్ బై ప్రేయర్, చివరికి ప్రార్థన గురించి కూడా మాట్లాడతాడు. డేవిడ్ లివింగ్స్టన్ గురించి చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. క్రాస్డ్ కాంటినెంట్స్ ఫర్ క్రైస్ట్, టర్నింగ్ అన్మ్యాప్డ్ ల్యాండ్స్ ఇంటూ ఫీల్డ్స్ ఫర్ ది గాస్పల్. రిచర్డ్ వుంబ్రాండ్ గారు 14 ఏళ్ళు జైల్లో ఉన్నప్పటికీ కూడా సువార్త ఆగిపోలేదు. బ్రదర్ ఆండ్రూ మరి బైబిల్ తీసుకొని, మరి బైబిల్ తీసుకెళ్ళడానికి వీలు కాని దేశాలకు తీసుకెళ్లి స్మగిల్ చేసినట్టుగా మనం చూస్తాం. నిక్కీ గంబల్ గాస్పల్ టు స్కెప్టిక్స్, ఇంటలెక్చువల్స్, సీకర్స్ కోసం తీసుకెళ్తున్నాడు. ఎవ్రీ ఏజ్ గాడ్ రైజెస్ పాల్ లైక్ సర్వెంట్స్ ఫర్ పాల్ లైక్ టైమ్స్. కేరీ గురించి, ఆదోన్ రామ్ జెట్సన్ గురించి, హడ్సన్ టేలర్ గురించి, జార్జ్ విట్ఫీల్డ్ గురించి, స్టాంటన్ కర్నూలులో పరిచయం చేసిన స్టాంటన్ గురించి నేను మీతో పంచుకుంటున్నాను. స్పిరిచువల్ ఇన్సైట్ చెప్పి ముగిస్తాను. చివరిలో ప్రార్థన చేసేవాళ్ళు ఈ స్లైడ్ ఎలాగే ఉంచుతాను, దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రార్థించండి. ఇవాళ మనం నేర్చుకున్న పాఠాలు, మనం ఏ పరిచర్య చేసినప్పటికీ కూడా ఆయన ప్రేమ చేత బలవంతం చేయబడి చేసే వాళ్ళంగా మనం ఉండాలి. దేవునికి మనం అది ఒక భారమని, దేవుని యొక్క అదొక రుణగ్రస్తులమై ఉన్నామన్న సంగతి గ్రహించి సువార్త ప్రకటించే వాళ్ళంగా ఉండాలి. రెండవది, ఆత్మ నడిపింపుతో మనం నడవాలి. అది వ్యక్తిగత నిర్ణయాలు అయినప్పటికీ, ముఖ్యంగా వివాహం విషయంలోనూ, ఉద్యోగం విషయంలోనూ, తర్వాత మినిస్ట్రీ డెసిషన్స్ కూడా ఆత్మ నడిపింపుతో మాత్రమే తీసుకున్నప్పుడు మాత్రమే దేవుడు ఆశించిన ఫలితాలను మనం చూడగలం. ఆటోమేటిక్గా కాదు. ఫాలో అప్, పర్సనల్ కేరు, ఎస్టాబ్లిష్మెంట్, సౌండ్ స్ట్రక్చర్స్ 1:3 అలాంటి స్ట్రక్చరే మనం ఏర్పాటు చేసుకున్నది. ఎవాన్జలిజం తర్వాత అవి చాలా అవసరం అన్న విషయాలు దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. మరి ఆ 4 మిషనరీ జర్నీస్లో కూడా దేవుడు తనకు అప్పగించిన పనిని నెరవేర్చడానికి ఏ మాత్రం తన శక్తికి లోపం లేకుండా శ్రమ పడినట్లుగా మనం చూస్తాం. అంతమట్టుకే కాదు, వాక్యం మనకు ఇవ్వబడింది, దాన్ని స్టడీ చేద్దాం, రైట్గా దాన్ని హ్యాండిల్ చేద్దాం, విభజిద్దాం, మనం మొదట అన్వయించుకుందాం, తర్వాత ఇతరులకు బోధిద్దాం. లివ్ ఇట్ అవుట్, స్టడీ, రైట్లీ హ్యాండిల్ ద వర్డ్, బట్ ఆల్సో టు లివ్ ఇట్ అవుట్. దాని ప్రకారం జీవించే వారంగా ఉండాలి, వినువారం మాత్రం కాకుండా దాని ప్రకారం చేయువారముగా ఉండడానికి దేవుడు మనకు కృప చూపించును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్.